క్రీస్తునందు ప్రేమైనటువంటి వారులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట మీకందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనము ధ్యానం చేద్దాం. గత వారములో ఒక అంశము గురించి మనము ధ్యానం చేశాం. తిరిగి మరలా దాన్నే మనము కొనసాగించాలని పరిశుద్ధాత్మ దేవుని ప్రేరణతో నేను ముందుకు వెళ్తూ ఉన్నాను. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి అనేక లోయల గురించి మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. అందులో గత వారములో ఎన్ని లోయల గురించి మనం ధ్యానం చేశామమ్మా? ఎన్ని లోయలు? 4 లోయలు. చూస్తే కానీ గుర్తురాలా మనకి. 4 లోయల గురించి మనం ధ్యానం చేస్తున్నాం. అయితే వాస్తవంగా ఇంతటితోటి దీన్ని ఆపేద్దామని అనుకుంటున్న పరిస్థితులలో దేవుడు అందులో ముందుకు వెళ్ళమని పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపణ కలిగించాడు. అందులో దయచేసి కొన్ని లోయల గురించి మరలా మనము ఈ దినమున మాట్లాడుకుందాం. మొదటి లోయ గురించి మనం మాట్లాడుకున్నాం. మొదటి లోయ ఏంటి? ఆకోరు లోయ. రెండవ లోయ గట్టిగా చెప్పాలి. మొదటి లోయ ఆకోరు లోయ, రెండవది బెన్ హిన్నోము లోయ, మూడవది బెరాకా లోయ, నాలుగవది ఎష్కోలు లోయ. ఈరోజు ఈ 4 లోయల గురించి గత వారం మనము ధ్యానం చేశాం. అయితే ఈరోజు మరి యొక్క 4 లేదా 5 సమయం లేదు కాబట్టి ఒక 3 లోయలతోటి మనము ముగించేసుకుందాం. ఎందుకంటే సమయము ఎక్కువైంది కాబట్టి మీలో కొంతమంది షిఫ్ట్ డ్యూటీలకి వెళ్ళే వాళ్ళు ఉన్నారు కాబట్టి దయచేసి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. గెరారు లోయ అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. దర్శనపు లోయ అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. మెగిద్దో లోయ అనే ఆ లోయ గురించి కూడా మనం మాట్లాడుకుందాం. గాఢాంధకారపు లోయ దాని గురించి కూడా మనము ధ్యానం చేద్దాం. ఎండిన ఎముకల లోయ అనే దాని గురించి కూడా మనము ధ్యానం చేద్దాం. చివరిగా ఏల లోయ అనే దాని గురించి కూడా మనము ధ్యానం చేద్దాం. అయితే ప్రభు కృపను బట్టి ఈరోజు మనము ఒక 3 లోయల గురించి ధ్యానం చేద్దాం. ఆ 3 లోయల గురించి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఏం మాట్లాడతాడో ఒకసారి చూద్దాం. గతంలో మనం మాట్లాడుకున్నప్పుడు దాదాపుగా 4 లోయల గురించి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఏ లోయ జీవితంలో మనం ఉన్నామో లేదా ఏ లోయ అనుభవంలో మనం ఉన్నామో గత వారములో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాడు. ఈ వారములో కూడా ఒక 3 లోయల గురించి పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో మనము ధ్యానం చేద్దాం. అయితే మీరు శ్రద్ధగా కొద్ది నిమిషాలు దేవుని వైపు మీ హృదయాలను ఉంచినట్లయితే, నేను ఎక్కువగా మీకు రెఫరెన్స్ ఇవ్వదలుచుకోలేదు కాబట్టి మీరు క్లుప్తంగా ఆ రీతిగా నా వైపు చూస్తూ వింటే చాలు. 1-2 రెఫరెన్స్ మాత్రమే మీకు ఇస్తాను. వాటిని ఇంటికి వెళ్ళి చక్కగా చదువుకొని నెమరు వేసుకోండి. చదువుకున్నటువంటి లేఖన భాగములో ఒక లోయ కనబడుతూ ఉంది. ఈ లోయ ఏం లోయ ఇది అనంటే గాఢాంధకారపు లోయ. ఈ గాఢాంధకారపు లోయలో దావీదు మహారాజు ఒక కీర్తన పాడుకుంటున్నాడు. ఈ కీర్తనలో ఏమని మాట్లాడుతున్నాడు దావీదు మహారాజు అంటే, ఈ మాటలో ఒక మాట దావీదు మహారాజు మాట్లాడుతున్న మాట, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడును, ఎందుకంటే నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. జ్ఞాపకం చేస్తున్నాను ప్రియమైన వాళ్ళారా. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 19వ వచనము నోట్ చేసుకోండి. ఇంటికి వెళ్ళిన తర్వాత చూడండి. అందులో భక్తిహీనుల మార్గము గాఢాంధకారమయమని వ్రాయబడి ఉంటది. భక్తిహీనుల మార్గము గాఢాంధకారమని వ్రాయబడి ఉంటది. అయితే ఈ సమయంలో గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను అని దావీదు ఎందుకు ఈ రీతిగా తెలియపరిచాడు అనంటే, దావీదుకి ఒక అనుభవము అనేది దేవుడు ఇచ్చాడు.
దావీదు మహారాజు తను రాజు కాకముందు ఈ లోయలన్నీ దాటి వచ్చినవాడు. దావీదు శ్రమలో ఉన్నప్పుడు దేవునికి మొరపెట్టాడు, సంతోషముతో ఉన్నప్పుడు దేవుని ఆశ్రయించాడు, వేదన కలిగినప్పుడు దేవుని దగ్గరకు వచ్చాడు, సమృద్ధి కలిగినప్పుడు దేవునితో ఉన్నాడు. దావీదు దేవుడు పిలిచిన తరువాత ఎక్కడ కూడా దేవుణ్ణి విడిచిపెట్టి దావీదు ఒంటరిగా లేడు. దావీదు జీవితం అంతా కూడా దేవుని వెంటే నడుస్తూ ఉన్నాడు. దేవుడు కూడా దావీదు వెంట ఉన్నాడు. కాబట్టి దావీదు తన అనుభవాన్ని అంతా రంగరించి, దావీదు తన అనుభవాన్ని అంతా కూడా ఒక పాట రూపంలో రాసుకొని చక్కగా పాడుకుంటున్నాడు. ఎవరితో పాడుతున్నాడు? ఎక్కడ పాడుతున్నాడు? స్టేజి మీద పాడుతున్నాడా? స్టేజి మీద పాడలేదు. ఎక్కడ పాడాడు? రాజ్యములో పాడుతున్నాడా? పాడలేదు. తనలో తాను పాడుకుంటున్నాడు. ఆ కీర్తన రచిస్తూ ఆ కీర్తనలోని అర్థాన్ని మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. తన హృదయముతో లేదా తన యొక్క దేహముతో ఆత్మతో దావీదు మహారాజు మాట్లాడుకుంటున్న మాటే, గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన ఏ అపాయములకు భయపడను, నీవు నాకు తోడై ఉంటావు, నీ దుడ్డుకరయు నీ దండమును నన్ను ఆదరించును అని దావీదు తెలియపరిచాడంటే, ఇక్కడ మనము లేఖన భాగంలో ఒక మాటను మనము ఈరోజు ధ్యానం చేసుకోబోతున్నాం. 5వ మాటగా గాఢాంధకారపు లోయ. 5వ మాటగా ఈరోజు మనము గాఢాంధకారపు లోయ గురించి క్లుప్తంగా మీకు నేను వివరణ ఇస్తాను ఈ దినమున. దయచేసి మీరందరూ కూడా నేను చెప్పేటప్పుడు బైబిల్ వెతకడం కానీ, నేను చెప్పేటప్పుడు మీరు ఫోన్లు మాట్లాడడం కానీ దయచేసి దాన్ని అవాయిడ్ చేయండి. చక్కగా దేవుని మాటలు మనము విందాం. ఈ సమయంలో దావీదు మహారాజు గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఈరోజు. ఆ దావీదు మహారాజు తన అనుభవాన్నంతా రంగరించి వ్రాస్తున్న మాట అన్నాం కదా. ఏంటి తన అనుభవము అనంటే, దావీదు మహారాజుకి తెలుసు ఏంటంటే, ఈజిప్టులో తన ప్రజలను దేవుడు విడిపించేటప్పుడు 3 దినాలు ఆ దేశం మీద చీకటి కమ్మింది. అంటే ఐగుప్తు దేశంలో నిర్గమకాండము 10వ అధ్యాయము 22వ వచనం ఒకసారి మనం చూద్దామా? నిర్గమకాండము 10వ అధ్యాయము 22వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. మోషే ఆకాశం వైపు తన చెయ్యి ఎత్తినప్పుడు ఐగుప్తు దేశమంతా 3 దినములు గాఢాంధకారమయమైన, జ్ఞాపకం చేస్తున్నాను ప్రియమైన వాళ్ళరా. ఈ మోషే గారు దేవుని మాటకు లోబడి ఆ ప్రజలను విడిపించడానికి దేవుడు పంపించినటువంటి ఒక రాయబారిగా ఐగుప్తు దేశంలో ప్రవేశించాడు. ప్రవేశించిన తర్వాత దేవుడు ఫరో హృదయాన్ని కఠినపరిచిన తర్వాత అనేక అద్భుతాల ద్వారా దేవుడు ఆ ఫరో హృదయాన్ని మార్చి ఆ ప్రజలను బయటికి తీసుకొచ్చాడు. మనకందరికీ తెలుసు ఆ విషయం. నిర్గమకాండము, లేవి కాండము, సంఖ్యాకాండము, ఈ 4 కాండాలలో ఈ ఉపమానాలు, ఈ వర్తమానాలు అన్ని మనకి చక్కగా మనం అర్థం చేసుకోవచ్చు చదివితే. అయితే ప్రియమైన వాళ్ళరా, దావీదు మహారాజుకి తన దేవుని గురించి చాలా పూర్తిగా తెలుసు. అందుకే 3 దినాలు ఐగుప్తు దేశములో ఒక సంఘటన జరిగింది. 3 దినాలు ఆకాశం వైపు చేతులెత్తి మోషే ప్రార్థన చేయగా, దేవుని తెలియని వారు, తన ప్రజలను బాధ పెట్టేవారు అనగా బానిసత్వములో ఉన్న ఇశ్రాయేలీలను శ్రమల పాలు చేస్తున్నటువంటి ఆ ప్రజలకు దేవుడు చేసినటువంటి ఒక మంచి తీర్పది. ఏంటి ఆ తీర్పు అంటే, ఇశ్రాయేలు ప్రజలు నివసిస్తున్న ప్రాంతంలో ఈ 10 తెగుళ్ళు రాలేదు, మనకందరికీ తెలుసు. అయితే 10 తెగుళ్ళతో పాటుగా 3 దినాలు ఆ దేశములో గాఢాంధకారమయమట. గాఢాంధకారమయమంటే ఎలా ఉంటుందంటే, ఎదుటి వచ్చే వ్యక్తికి మన పక్కనున్న వ్యక్తి కూడా మనకి కనబడడు. అయితే మన కన్నులు కూడా ఎంత మనము ఓపెన్ చేసి చూసినా కానీ, మనము ఎటువైపు చూసినా కానీ మన ముందు ఏముందో కూడా మనము గ్రహించలేని స్థితిలో ఉంటాం. అది గాఢాంధకారపు చీకటి అంటే. అయితే దేవుడు తన ప్రజలను తీసుకొని బయటికి వచ్చేయాలని ఒక ఆలోచన సంకల్పముతోటి దేవుడు మోషేని పంపించిన తర్వాత గోషేను ప్రాంతం మొత్తము కూడా వెలుగుమయముగా ఉన్నట్లుగా లేఖన భాగం మనకి తెలియపరుస్తుంది. అనగా ఇందాక మీకు నేను తెలియపరిచినటువంటి లేఖన భాగము సామెతలు 4వ అధ్యాయం 19వ వచనములో ఒక మాట వ్రాయబడి ఉన్నది. భక్తిహీనుల మార్గము గాఢాంధకారమయమంట. జ్ఞాపకం చేస్తున్నాను, ఈజిప్టులో భక్తిహీనులు ఉన్నారు. ఈజిప్టులో దేవుణ్ణి ఎరిగినటువంటి భక్తి కలిగినటువంటి వారు ఉన్నారు. 400 సంవత్సరాలు దేవుణ్ణి
ఆ రీతిగా మొరపెడుతున్నటువంటి విశ్వాసులు ఆ ప్రాంతంలో ఉన్నారు. కాబట్టి ఆకాశము వైపు కన్నులెత్తి చేతులెత్తి ప్రార్థన చేసిన తర్వాత, మోషే ప్రార్థన ముగించిన తర్వాత 3 దినాలు భక్తిహీనుల యొక్క జీవితము, వారి ప్రాంతము గాఢాంధకారమయమైపోయింది. అయితే ఆయనకు మొరపెడుతూ ఆయన నిబంధనలో ఉన్నటువంటి వారు, ఆయన ప్రజలని పిలువబడుతున్నటువంటి ఇశ్రాయేలీలు నివసిస్తున్నటువంటి ఆ ప్రాంతంలో గాఢాంధకారము కదా, ఏమీ లేదు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, జ్ఞాపకం చేస్తున్నాను, ఈ విషయము దావీదు మహారాజుకి తెలుసు. ఎందుకనంటే తన పితరులను దేవుడు ఏ రీతిగా విడిపించాడో ఇశ్రాయేలీలో ఒక మంచి గుణం ఉంది. ఏంటి ఆ గుణం అంటే, వారు బాల్యము నుంచే ధర్మశాస్త్రము ఆ బిడ్డలకి వారు నేర్పించడం మొదలు పెడతారట. ఆ రీతిగా దావీదు కూడా బాల్యము నుంచే ధర్మశాస్త్రము గురించి, యెహోవా దేవుని గురించి, ఆయన చేసిన యుద్ధాల గురించి, ఆయన చేసినటువంటి తన ప్రజలకు మేలుల గురించి, ఆయన ఆ ప్రజల నిమిత్తము ఎదుటి రాజులను ఎలా గద్దించాడో, ఆ ప్రజల నిమిత్తము దేవుడు ఎదుటి రాజులకు ఎలా తీర్పు తీర్చాడో కూడా దావీదుకి క్షుణ్ణంగా తెలుసు. అయితే ఇక్కడ దావీదు రాస్తున్నటువంటి మాట ఏంటంటే, ఎంత నిబ్బరంగా మాట్లాడుతున్నాడు దావీదు అంటే, గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన ఏ అపాయమునకు భయపడను. ఎందుకు అనంటే నీవు నాతో ఉంటావు. ఎందుకు అనంటే నేను నీతో ఉన్నాను కాబట్టి. దావీదుని పిలిచిన వెంటనే దావీదు లోబడ్డాడు. దేవుని ఆత్మ దావీదు మీదకి వచ్చింది. దేవుని ఆత్మ దావీదు మీదకి వచ్చిన తరువాత దావీదు ఎక్కడ కూడా ఆత్మను కోల్పోలా. ఎక్కడ కూడా దావీదు దేవుడు చెప్పిన కార్యాన్ని వ్యతిరేకించలేదు. ఎక్కడ కూడా దావీదు దేవుని ప్రక్కన పెట్టి ముందుకు వెళ్ళలా. తను యుద్ధానికి వెళ్ళినప్పుడు గాని, అతను రాజు కాకముందు కూడా ఎలాంటి స్థితిలో దేవుని విషయములో రోషము కలిగి ఉన్నాడు, దేవుని విషయములో పౌరుషము కలిగి ఉన్నాడు, దేవుని విషయములో విశ్వాసము కలిగి ఉన్నాడు. యుద్ధము యెహోవాదే. ఏదైనా నా జీవితంలో నష్టము చేసినా, నా జీవితంలో ఏదైనా కష్టం వచ్చినా, ఏదైనా నా జీవితంలో నేను ఎదుర్కోలేనటువంటి శ్రమ వచ్చినా, ఆ శ్రమ నా దేవుడు దాటించగలడు అని నమ్మే వ్యక్తి దావీదు. అందుకే దావీదు ఇటువంటి మంచి మాటను మనకి దినమున అందించగలిగాడు. ఎందుకంటే దావీదు తన అనుభవాన్ని రంగరించి ఈ మాటను రాశాడు. ప్రియమైన వాళ్ళరా, జ్ఞాపకం చేస్తున్నాను, ఒకసారి మనము 1 సమూయేలు గ్రంథములోకి వెళ్ళినప్పుడు, 1 సమూయేలు గ్రంథము మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఈ గ్రంథములో మనకి ఇశ్రాయేలీలకి రాజుగా సౌలుని ఆ ప్రజలు ఎన్నుకున్నారు. ప్రజలు ఎన్నుకున్న తర్వాత దేవుడు ఎన్నుకోలేదు. అర్థం చేసుకోవాలి మీరు ఈ మాటని. ప్రజలు ఎన్నుకున్న తర్వాత మాకు ఒక రాజు కావాలన్న తర్వాత దేవుడు సరే వారికి రాజు కావాలని వారు అడుగుతున్నారు కదా, ఫలాని వ్యక్తి అయితే వారికి రాజుగా ఉంటాడు, ఆ వ్యక్తిని తీసుకొని వెళ్ళండి. ఆ వ్యక్తి ఎలాంటి వాడో కూడా బయలుపరిచాడు దేవుడు. ఆ వ్యక్తి గురించి వారికి చెప్పు, ఆ వ్యక్తి గురించి క్షుణ్ణంగా వారితో మాట్లాడిన తర్వాత వారు ఓకే అన్న తర్వాత ఆ వ్యక్తిని వారికి రాజుగా అభిషేకించమని సమూయేలు ప్రవక్తతో దేవుడు మాట్లాడతాడు. అయితే సౌలు రాజ్యములోకి వచ్చిన తర్వాత సౌలు ఎక్కడ కూడా దేవుని మాటను వినలేదు. సౌలు రాజ్యములోకి వచ్చి రాజు అయిన తర్వాత, అంటే ఈ ప్రాసెస్ అంతా జరిగేదానికి ముందుగా ఈ ప్రజలు ఎన్నుకున్న వ్యక్తిని దేవుడు తీసుకొచ్చి అభిషేకించాడు. పౌలుకి దేవుని ఆత్మ ఉంది, పౌలుకి దేవుని శక్తి ఏంటో తెలుసు, పౌలుకి ప్రవక్త అంటే ఏంటో తెలుసు, పౌలుకి తన ప్రజలంటే ఏంటో కూడా తెలుసు పౌలుకి, ఆ సౌలుకి. అయితే ప్రియమైన వాళ్ళరా, ఈ సౌలు చేసిన పని దేవునికి వ్యతిరేకమైనదిగా ఉంది. సౌలు ఏది చేయాలన్నా కానీ ముందు దేవుని ప్రక్కన పెట్టి తన ఆలోచన ప్రకారంగా ముందుకు వెళుతూ ఉన్నాడు. అయితే తన ఆలోచన కరెక్ట్ కాదని అనేక మార్లు దేవుడు హెచ్చరించిన ఈ సౌలు లోబడల. లేఖన భాగంలో ఆ రీతిగా వ్రాయబడి ఉన్నది. లాస్ట్ కి ఆ యొక్క సమూయేలు ప్రవక్త దేవుని దగ్గరకు, ఆ యొక్క సౌలు దగ్గరికి వచ్చి ఒక మాట చాలా విధేయతగా లేదా బాధ వ్యక్తం చేస్తూ, చాలా బాధపడుతూ సమూయేలు ఆ మాట మాట్లాడుతూ ఉన్నాడు సౌలుతోటి. ఏమని మాట్లాడుతున్నాడంటే, సౌలా, దేవుని మాట అంటే వినవయ్యా, నువ్వు దేవుడు నిన్ను తీసుకొచ్చాడు కదయ్యా, నీ దృష్టికి, నీ గోత్రపు దృష్టికి, నీ కుటుంబపు దృష్టికి, నీ బంధువుల దృష్టికి ఏ రీతిగా చూసినా రాజుగా నీకు అర్హత లేదని నీకు తెలుసు. ఆ విషయం ఈ ప్రజలకి తెలుసు, దేవునికి కూడా తెలుసు. అయితే ఇటువంటి అర్హత లేని నిన్ను తీసుకొచ్చి దేవుడు తన ప్రజల మీద అధికారినిగా చేశాడు. ఈ ప్రజలను పరిపాలించమన్నాడు, ఈ ప్రజలను నడిపించమన్నాడు,
ఈ ప్రజలను చక్కగా పరిపాలించి ఈ ప్రజలతో నువ్వు ఉండమని నీకు ఒక అధికారాన్ని దేవుడు అనుగ్రహిస్తే నువ్వు దేవుణ్ణి త్రోసివేసావు కదా, ఇప్పటికైనా మించిపోయింది లేదయ్యా. దేవుడు రాత్రి కాలంలో నాతో మాట్లాడాడయ్యా, ఆయన వేదన పడుతున్నాడు నీ గురించి, కాబట్టి ఆయన దుఃఖపడుతున్నాడు నీ గురించి. దేవుని మాటంట వినవయ్యా ఒక్కసారి అని అన్నా కానీ సౌలు ఎక్కడ కూడా దేవుణ్ణి పట్టించుకోలా, ఎక్కడ కూడా దేవుని మాటకు సౌలు లోబడలా, ఎక్కడ కూడా విధేయత చూపించలేదు. సౌలు ఏమనుకుంటున్నాడో దాన్ని చేశాడు, సౌలు ఏం చేయాలనుకున్నాడో అదే చేస్తూ ఉన్నాడు. అయితే అనుకోని పరిస్థితులలో సౌలుకి ఈ పరిస్థితి దాపురించిన తర్వాత సౌలును దేవుడు చెప్పి విసర్జించాడు. విసర్జించడం అంటే కంప్లీట్గా సౌలు గురించి దేవుని యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకున్నాడు. ఇప్పుడు సౌలుతో దేవుడు ఇంకా మాట్లాడు. సౌలు ఎలా ఉన్నా దేవునికి అవసరం లేదు, సౌలు ప్రార్థన చేయకపోయినా, సౌలు ఏం చేసినా దేవునికి అవసరం లేదు. అందుకని దేవుడు ఏం చేశాడంటే సౌలును విసర్జించి దావీదును ఎన్నుకున్నాడు. దావీదును ఎన్నుకోగానే దావీదుని అభిషేకించాడు. దావీదుని అభిషేకించిన వెంటనే దేవుని ఆత్మను దావీదు పొందుకున్నాడు. ఆనాటి నుంచి దేవునికి ఇష్టడుగా జీవించడము దావీదు మొదలుపెట్టాడు. దావీదు ఎలాంటి వాడంటే బాలుడు దావీదు. అయితే దేవుని ఉద్దేశాలు నెరవేర్చేవాడు, చాలా బలమైన వ్యక్తిగా దావీదు మనకి పరిచయం అవుతాడు. ఆ మొదటి గ్రంథాల్లో చూసినప్పుడు ఒక బాలుడు సింహాన్ని చంపుతాడు, ఒక బాలుడు ఎలుకబంటును చంపుతాడు, ఒక బాలుడు నమ్మకంగా తన తండ్రి అప్పగించినటువంటి ఆ మందను కాపాడుకుంటూ ముందుకు వెళ్తాడు. అయితే ఈ బాలుడు దేవుని సంకల్పము చొప్పున ఒకానొక పరిస్థితులలో సౌలు చేత ద్వేషించబడతాడు. ద్వేషించబడిన తర్వాత 40 సంవత్సరాలు దాదాపుగా అనుకుంటాను, సరిగా నాకు గుర్తులేదు కానీ తరమబడతాడు దావీదు. 40 సంవత్సరాలు దావీదు దాదాపుగా తరమబడతాడు. తన కుటుంబానికి దూరంగా ఉంటాడు, తన ప్రజలకు దూరంగా ఉంటాడు. ఆ రాజ్యంలో ఎక్కడ తిరుగుతున్నాడో, ఎక్కడ దాక్కుంటున్నాడో, నిద్రపోతున్నాడో నిద్రపోవట్లేదో, ఆహారం ఉందో లేదో తెలియదు కానీ సరి అయిన నిద్ర లేదు, సరి అయినటువంటి వసతి లేదు, సరి అయినటువంటి మనుషుల మధ్య దావీదు సంచారం చేసే పరిస్థితి లేదు. ఎప్పుడు చూసినా గానీ సౌలు నీ మీదకు వస్తున్నాడనే వర్తమానం రాగానే దావీదు ఉన్న పాటున పారిపోయాడు. వాస్తవముగా చెప్పాలి అనంటే దావీదుకు ఉన్న బలము సౌలుకు లేదు. దావీదుతో ఉన్నటువంటి బలమైనటువంటి వ్యక్తులకు ఉన్నటువంటి బలము సౌలు సేవకుల్లో లేదు. సౌలును అనుసరిస్తున్నటువంటి సౌలు సైన్యాధిపతి అయిన అబ్నేరుకు గాని కింద ఉన్న యోధులకు గాని లేదు. కానీ దావీదు ఎందుకు పారిపోయాడండి? దావీదు ఎందుకు తప్పించుకొని సౌలుకు దొరకకుండా ప్రతిసారి పారిపోయాడు చెప్పండి? ఎందుకనంటే దేవుడు ఎన్నుకున్న రాజు కాబట్టి, దేవుని అభిషేకము మొదటిగా సౌలు మీదకి దిగి వచ్చింది కాబట్టి, దేవుడు తన ప్రజలను ఏలడానికి మొదటిగా ఒక అర్హత లేని వ్యక్తిని తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టాడు కాబట్టి, అప్పుడు దావీదు చూసినప్పుడు అర్హత లేని వ్యక్తి సౌలుగా కనబడుతున్నాడు, కానీ ఆ అర్హత లేని వ్యక్తికి దేవుడు అర్హత ఇచ్చి అక్కడ నిలబెట్టాడని దావీదు సౌలుని గౌరవించాడు. దావీదు ఎక్కడ కూడా సౌలు మీదకి తిరగబడలా. దావీదు పారిపోతూనే ఉన్నాడు. ప్రతి దగ్గర త్రుటిలో దావీదు తప్పించుకుంటున్నాడు. ఏ ప్రజలు తన వారని భావిస్తూ ఉన్నాడో, ఏ ప్రాంతము తన సొంత దేశము, సొంత ప్రాంతము, తన జాతి వారని దావీదు వారి మధ్యలో దాక్కుంటున్నాడో వారే సమాచారము సౌలుకి అందిస్తూ ఉన్నారు. వెంటనే సౌలు సైన్యముతో వచ్చి చుట్టుముట్టినప్పుడు త్రుటిలో వెంట్రుక వాసిలో దావీదు తప్పించుకుంటూ ఉన్నాడు. అయితే ఎక్కడ కూడా దావీదు కూడా దేవుణ్ణి దూషించలేదు. ప్రభా, ఏంటి ప్రభా, నన్ను అభిషేకించావు కదా, నీ పరిశుద్ధాత్మను నాకు తోడుగా ఇచ్చావు కదా, ఈ రాజ్యానికి నన్ను ఆ రాజుగా చేస్తావని నేను అనుకుంటే నేను పారిపోతున్నాను. కొండల్లో, గుట్టల్లో, లోయల్లో నా తల్లిదండ్రులను, నా అన్నదమ్ములను విడిచిపెట్టి, నా బంధువులను విడిచిపెట్టి నేను పారిపోతున్న స్థితి కనబడుతుంది. ప్రభా, ఇదే నా రాజుగా నాకు మీరు ఇచ్చేది? ఇలాగేనా మీరు అభిషేకించేది? ప్రభా, ఏంటి నా చుట్టూ మీ దేవదూత గణమని తోడుగా వస్తారు కదా, ఎందుకు ఉంచలేదని ఎక్కడ ఒక ప్రశ్న కూడా దావీదు దేవుణ్ణి అడగలేదండి. దావీదుని సౌలు తరుగుతున్నాడు, దావీదు పారిపోతున్నాడు. సౌలు చేతికి చిక్కకుండా దావీదు పారిపోతూ ఉన్నప్పుడు తిరిగి దావీదు రాజుగా వచ్చిన తర్వాత దేవుడు అభిషేకము పొందుకొని సింహాసనము అధిష్ఠించిన తర్వాత ఈ మాటను రాస్తూ ఉన్నాడు దావీదు. ఏమని రాస్తున్నాడు? గాఢాంధకారపు లోయలో అర్ధరాత్రిలో
కొండ గుహల్లో నేను ప్రయాణం చేస్తూ వెళుతూ ఉన్నప్పుడు నీవు నాకు తోడై ఉన్నావు. నీ దుడ్డు కర్ర, నీ దండము నన్ను ఆదరించింది. నేను తప్పు చేసినప్పుడు నీ దుడ్డు కర్రతోటి నేను త్రోవ తప్పి ప్రక్కకి వెళ్ళిపోయినప్పుడు నన్ను తిరిగి తీసుకొచ్చి త్రోవలో నిలబెట్టావు దేవా. ఎందుకనంటే నాతో నువ్వు ఉన్నావు. కాబట్టి ఈ గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన అనగా నా చుట్టూ శత్రువులు ఎంతమంది మూగినా, నా చుట్టూ ఎలాంటి ప్రమాదాలు, నా చుట్టూ ఎలాంటి కష్టము, చివరికి మరణము ఎదురైనా నేను భయపడను. ఎందుకు అనంటే వీటన్నిటిలో నుంచి నన్ను తప్పించగలిగిన వాడవు నీవే. ఎందుకనంటే నీవు నాకు తోడై ఉన్నావు కాబట్టి నేను భయపడను. నీవు నాతో ఉన్నావు కాబట్టి నేను భయపడను. ఈరోజు మనలో కూడా చాలా మంది ఏదైనా ఒక చిన్న శ్రమ కలిగితే చర్చికి మానేస్తాం. మనం ఒక చిన్న ఆటంకం కలిగితే, ఇబ్బంది కలిగితే చర్చికి రాం. ఎందుకు రావట్లేదు అనంటే ఏదో చెప్తారు కారణం వాళ్ళు. దేవుడు మా కుటుంబానికి ఎందుకు ఎలా పెట్టాడు, మా అబ్బాయి మా మాట వినట్లేదు, మా అమ్మాయి మేము చెప్పింది చేయట్లేదు, మాకు అప్పుల బాధలు ఉన్నాయి, నా భర్త చూస్తే ఇలా అయిపోయాడు, నా భార్య చూస్తే ఇలా అయిపోయింది, ఈ రీతి సాకులు చెప్తారు. 40 సంవత్సరాలు మోషే కూడా శ్రమపడ్డాడండి. 40 సంవత్సరాలు మోషే శ్రమపడ్డాడు. 40 సంవత్సరాలు దావీదు శ్రమపడ్డాడు. ఆ శ్రమల గుండా దేవుడు ఒక గుణపాఠాన్ని మనకి నేర్పిస్తాడు. నా కుటుంబాన్ని చూసినప్పుడు చుట్టూ గాఢాంధకారము నా కుటుంబాన్ని కమ్మి ఉంది. కాబట్టి నేనెందుకు ఆదివారం ఆరాధనకు వచ్చినా, నేను ఆరాధనలో కూర్చున్నా, ప్రార్థన చేసినా, నేనేం చేసినా కానీ దేవుడు నా మొరని వినట్లేదేమో అని చాలామంది మనలో ఆరాధనకి రాకుండా ఆ రీతిగా ఆగిపోయే వాళ్ళని మనము చూస్తున్నాం. ప్రియమైన వాళ్ళ జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ సమయంలో దావీదు ఇచ్చే స్టేట్మెంట్ ఏంటో తెలుసా? చక్కగా నింపాదిగా మాట్లాడుతున్నాడు. నేను ఎక్కడ ఉన్నా, శ్రమలో ఉన్నా, దుఃఖములో ఉన్నా, వేదనలో ఉన్నా, ఆ నిట్టూర్పుల్లో ఉన్నా, అవమానములో ఉన్నా, తరమబడుతూ ఉన్నా, నేను ఏ పరిస్థితుల్లో ఉన్నా కానీ మరణపు అంచుల్లో నేను ప్రయాణం చేస్తున్నా, నేను భయపడను అని దావీదు స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఎందుకనంటే ఆయన నాతో ఉన్నాడు. ఎందుకు? నేను ఆయనతో ఉన్నాను కాబట్టి. దావీదు దేవునితో ఉన్నాడు, దేవుడు దావీదుతో ఉన్నాడు. లేఖన భాగములో ఒక మాటను మనము చూద్దాం ఈ సమయంలో. సౌలుని దేవుని ఆత్మ విడిచిపోయింది. సౌలుకి ఏమాత్మ వచ్చింది? ఇప్పుడు దురాత్మ వచ్చింది. ఇప్పుడు దురాత్మ సౌలుని పట్టగానే సౌలులోకి ద్వేషము, కుట్ర, ఈర్ష్య, పగ ఇవన్నీ కూడా సౌలు జీవితంలో ప్రవేశించాయి. ఇప్పుడు దేవుని ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోయింది? దావీదు దగ్గరికి వెళ్ళిపోయింది. కాబట్టి దావీదు అంటూ ఉన్నాడు, ఈరోజు మనకు కలిగిన శ్రమల్లో మనము దేవుణ్ణి మొరపెట్టగలమా? ఏదైనా వేదన కలిగితే ప్రార్థన చేయమంటే అన్ని చేస్తాం కానీ ప్రార్థన మాత్రం చేయలేం. ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు చర్చికి రమ్మంటే చర్చికి మాత్రం రాలేం. ఎందుకో? ఈ బాధల్లో దేవుడు నాకేం చేశాడు, ఈ శ్రమల్లో దేవుడు నాకేం చేశాడు? నీకు తోడై ఉన్నాడు కాబట్టి నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు ఇంకా పతనము చేయలేదు. కాబట్టి జ్ఞాపకం చేస్తున్నాను ప్రియమైన వాళ్ళరా, గాఢాంధకారం నువ్వు దేవుడితో ఉంటే దావీదు వలె నువ్వు నిబ్బరంగా, నింపాదిగా జీవించగలవు. ఏదైనా వ్యాధి వచ్చిన తర్వాత కృంగిపోవు. మరణకరమైన తెగులు ఏదైనా భూమి మీదకి వచ్చిన తర్వాత నువ్వు కృంగిపోవు. నీ పక్కన 1000 మంది పడినా, నీ చుట్టుప్రక్కల 10,000 మంది కూలినా అపాయము ఆయన నీ యొద్దకు రానివ్వడు. సౌలు ప్రతిసారి దావీదు దగ్గరకు వచ్చాడు, చుట్టుముట్టాడు. త్రుటిలో దావీదుని మరణములో నుంచి దేవుడు తప్పించాడు. దావీదు ఇచ్చే స్టేట్మెంట్ చిన్న స్టేట్మెంట్ కాదు, అది గాఢాంధకారపు లోయ అంట. ఎలాంటి లోయల్లో జీవించాడు అతను? తన పరిస్థితులన్నీ కూడా చీకటిమయములోనే. పగులు ఎక్కడ కనిపించేవాడు కాదు దావీదు. రాత్రుల్లోనే అరణ్యంలో ప్రయాణం చేశాడు, అడవుల్లో ప్రయాణం చేశాడు, కొండ గుహల్లో నివాసం ఉన్నాడు. మానవ సంచారము జరగని ప్రాంతాల్లో దావీదు ఉంటే ఎక్కడ కూడా దేవుడు దావీదుని విడిచిపెట్టలా. ఎక్కడ కూడా దావీదు దేవుని విడిచిపెట్టలా. ఎక్కడ ఉన్న దావీదు దేవుని నీతి క్రియలను జ్ఞాపకం చేసుకుంటున్నాడు, దేవుని వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు, దేవుడు నాతో ఉన్నాడనే భరోసా కలిగి ప్రార్థన చేస్తూ ఉన్నాడు దావీదు. ఏ స్థితిలో కూడా దావీదు దేవుణ్ణి విడిచిపెట్టలేదు. కాబట్టి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నీకు ఎటువైపు చూసినా నీ జీవితము గాఢాంధకారమయముగా కనిపించినప్పుడు దేవుడు నీతో ఉన్నాడు. ఎప్పుడుంటాడు దేవుడు నీతోటి? నువ్వు దేవునితో ఉంటే ఆయన నీతో ఉంటాడు.
ఆ గాఢాంధకారపు లోయలో నుంచి దేవుడు నేను తప్పించడానికి సమర్థుడైనటువంటి వ్యక్తి అని దావీదు మహారాజు ఈ దినమున మనతో ఇటువంటి మంచి స్టేట్మెంట్ ని అందిస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనతో మాట్లాడుతున్నాడు. అది ఎలాంటిదైనా కానీ నీకు కలిగిన శ్రమలో నుంచి, నీకు కలిగిన ఇబ్బందుల్లో నుంచి, నువ్వు మరణపు అంచుల్లో నిలబడ్డా కానీ నీ ప్రక్కన, గతంలో మనం చూసాం కదా, మీకు స్టేట్మెంట్ ఇచ్చాను చాలాసార్లు. నేను మా అపార్ట్మెంట్లో అనేక మందికి కరోనా వచ్చింది. కరోనా వచ్చినప్పుడు ఎంతో వేదన పడ్డాం. ప్రపంచమే వణికిపోయింది. ప్రపంచము ఎలా వణికిపోయిందండి? మనిషిని చూస్తే కూడా బయటికి కిటికీలు తీసి ఒకవేళ పక్కన వారిని చూసినా కానీ ఆ క్రిమి లేదా ఆ వైరస్ మన కుటుంబంలోకి జ్వరపడుతుందేమోనని భయంతో సగం మంది చచ్చిపోయారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటో తెలుసా? వైరస్తో సగం మంది చచ్చిపోతే భయంతో సగం మంది చచ్చిపోయారు. మా అపార్ట్మెంట్ కింద ఒక ఐరన్ చేసే వ్యక్తి ఉన్నాడు. ఆయన మంచి యంగ్ పర్సన్. ఆయన రాలా. కరోనా అయిపోయిన తర్వాత నేను వాళ్ళ భార్య ఇంకెవరినో తీసుకొచ్చి అది ఐరన్ చేయిస్తూ ఉంటే ఒకరోజు సర్వీస్కి వస్తా. నేను ఆమెను అడిగాను, ఏమ్మా మీ ఆయన కనబడట్లేదేంటి, రావట్లేదు అని అంటే ఆమె అన్న మాట ఏంటో తెలుసా? చచ్చిపోయాడు సార్, లేడు అని. అంటే ఆల్మోస్ట్ కరోనా కూడా దాటిపోయిన సమయంలో అది జరిగింది. నేను అన్నాను, ఏమ్మా కరోనా వచ్చిందా, ఆయనకి ఏమన్నా బాగాలేకుండా వచ్చిందా అని అన్నాను. కాదు సార్, కరోనా ఎక్కడ వస్తుందో అని గుండెకి చచ్చిపోయాడు ఆయన. కరోనా ఎక్కడ వస్తుందో అని భయంతో చచ్చిపోయాడంట ఆయన. నేను ఎక్కడో జరిగిన సంఘటనలు చెప్పట్లేదు, నేను చూసినవి విన్నవే చెప్తున్నాను మీకు. దేవుని కృపను బట్టి ప్రతిరోజు సాయంత్రము ఆరవడం ఆలస్యం మా కుటుంబంలో స్తుతి ప్రారంభించేవాళ్ళం. స్తుతి పాస్టమ్మ గారు, నేను అప్పుడు పాప లేదు మాకు, ఆమె ఒక ప్రెగ్నెంట్గా ఉంది. అక్క, నేను, మా మామగారు అందరం కూర్చొని చక్కగా స్తుతి ప్రారంభించేవాళ్ళం. చక్కగా ఇన్స్ట్రుమెంట్ పెట్టుకొని స్తుతి ప్రారంభిస్తే ఎంత నిశ్శబ్దంగా ఉండేదంటే మా అపార్ట్మెంట్లో వాళ్ళందరూ కూడా వినేవాళ్ళు. ఏంటి వీరి నిబ్బరం ఏంటి, మనం భయంతో చచ్చిపోతా ఉంటే ఏం జరుగుతుందో టీవీ పెట్టుకుంటే అక్కడ 100 మంది చచ్చిపోయారు, ఇక్కడ 200 మంది చచ్చిపోయారు, ఇక్కడ 300 మంది చచ్చిపోయారు. ఈ హాస్పిటల్లో బెడ్లు లేవు. ముందే కొంతమంది ఏం చేశారండి, ముందే కొంతమంది బెడ్లన్నీ కూడా కొనేసుకున్నారు. ధనవంతులు కొనేసుకొని దాన్ని రిజర్వ్ చేసుకొని ఆ బెడ్లలో వెళ్ళిపోయి వ్యాధులు రాకపోయినా ఆడకెళ్ళి తగిలించుకొని చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. అవునా? అయితే దేవుని కృపను బట్టి మాకంత శక్తి లేదు. ముందుగా వెళ్ళి మేము హాస్పిటల్లో అడ్మిట్ అయ్యేటువంటి పరిస్థితులు లేవు. ఒకటే మాలో ఉన్న నిబ్బరం ఏంటంటే దేవుడు మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు. ఎందుకనంటే దేవునిలో మేమున్నాం, మాతో దేవుడు ఉంటాడు. ఆ గొప్ప దేవుడు మమ్మల్ని బతికించగలడు. మేము ఇలా ఈ రీతిగా మేము విశ్వాసముతో ప్రార్థన చేస్తూ ప్రతిరోజు ఉన్నప్పుడు అనుకోకుండా ఒక దినము రానే వచ్చింది. చాలా విపరీతంగా అపార్ట్మెంట్లో కూడా 2-3 చనిపోయారు. చనిపోతే వారిని తీసుకొచ్చి దూరంగా పెట్టారు. అపార్ట్మెంట్ దగ్గరికి తీసుకురాకుండా దూరంగా రోడ్డు మీద పెట్టి ఒక పాడి కట్టి ఆడబెట్టి ముఖం కూడా కనబడకుండా ఒక నల్ల ప్లాస్టిక్ కవర్లో చుట్టేసి తీసుకొచ్చేసారు. వాళ్ళు తీసుకొచ్చి అక్కడ దూరంగా పెడితే నేను కూడా వెళ్ళి దూరం నుంచి చూసేసి వచ్చాను. వచ్చిన తర్వాత ఒక్కొక్కసారి మనసు ఏమనిపిస్తుంది అంటే అది చూసినప్పుడు కూడా మనలో కూడా కొంత భయం ఆవరిస్తుంది. వెంటనే మేము ఇంట్లోకి వచ్చి స్నానం చేసి అందరం కూర్చొని ప్రార్థన చేసుకునే వాళ్ళం, స్తుతి చెప్పేవాళ్ళం దేవునికి. స్తుతి చెప్పిన తర్వాత అక్క మాతో ఒక మాట అనేది ఏమనేదంటే, బాబు అది మనకి రాదు, నోర్మై నువ్వు ఊరుకో, నువ్వు మాట్లాడవాక దాని గురించి, అది మనల్ని తాకదు. దేవుడు మన కుటుంబం చుట్టూ దేవుడు అగ్ని వేస్తే దాని గురించి మనం ఎందుకు ఆలోచన చేయాలి? ఆ రీతిగా కూర్చొని మేము ప్రార్థన చేసి స్తుతి చెప్తా చక్కగా పాటలు పాడుకుంటా ఉండేవాళ్ళం, సమయం అనక అసమయం అనక. అయితే ప్రియమైన వాళ్ళరా, జ్ఞాపకం చేస్తున్నాను, ఆ అపార్ట్మెంట్లో క్రైస్తవులకి ఇల్లు ఇవ్వరు. అయితే దేవుని కృపను బట్టి అనేక మందికి మేము సాక్ష్యం ఇవ్వడానికి దేవుడు అక్కడ అవకాశాన్ని ఇచ్చాడు. అర్ధరాత్రి 12 గంటలకి అక్కకి అనుకోకుండా విపరీతమైన జ్వరం వచ్చింది. జ్వరం వచ్చిన తర్వాత నేనైతే నమ్మకంగా ఉన్నాను. వెంటనే ఆ అమూల్యాన్ని ప్రక్క రూమ్లో పెట్టాను, బావని రూమ్లో పెట్టేసి జాగ్రత్తగా ఉండండి, నేను హాస్పిటల్కి తీసుకొని వెళ్తున్నానని బండి మీద ఎక్కించుకొని తీసుకొని వెళ్ళాను. మీకు ఈ విషయాన్ని తెలియపరిచాను అనేక సార్లు. సమయం వచ్చింది కాబట్టి చెప్తూ ఉన్నాను. చుట్టూ చూస్తే గాఢాంధకారం, చుట్టూ చూస్తే మనిషి మాట్లాడేవాడు లేడు, హెల్ప్ చేసేవాడు లేడు, నీకు తోడుగా నేను వస్తానని చెప్పేవాడు లేడు. మనిషి కనబడితే మనిషి పారిపోతున్న పరిస్థితుల్లో మనము జీవించాం. మనిషి కనబడితే పలకరించలేని స్థితిలో మనమున్నాం. బంధువులు కానీ, రక్త సంబంధికులు కానీ, భార్య కానీ, భర్త కానీ, బిడ్డలు కానీ, ఎటుపోయిందో మమకారం.
నా భర్త కొరకు నా భర్త ఆరాధనకి వెళ్ళొద్దు అన్నాడు, నేను వెళ్ళలేదు. ఈరోజు మాట్లాడుతున్నాం మనము. నీ భర్త కరోనా వచ్చినప్పుడు సేవ చేసావా? రూమ్లో పడేసావా? కింద నుంచి అంత అన్నం వేసి కుక్కలకి వేస్తాం మనం. అలాగా కర్ర తీసుకొని కింద డోర్కి కింద దాంట్లోంచి నెట్టేవాళ్ళు. ఒక 10-15 రోజులు మళ్ళా పరిస్థితులన్నీ చక్కబడిన తర్వాత ఆ వ్యక్తిని బయటికి తీసేవాళ్ళు. ఏమైంది మీ ప్రేమ? భార్య మీద ప్రేమ ఏమైంది? భర్త మీద ప్రేమ ఏమైంది? బిడ్డల మీద ప్రేమ ఏమైంది? జ్ఞాపకం చేస్తున్నాను ప్రియమైన వాళ్ళరా, దేవుని కృపను బట్టి 2 మార్లు అక్కకి ఫీవర్ వచ్చింది. హాస్పిటల్కి వెళ్ళాం. ఫస్ట్ టెస్ట్ చేశారు. మేము హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఆమె కొంచెం ఆయాసపడతా, అక్క కొంచెం ఇబ్బంది పడతా ఉంది. ఇబ్బంది పడతా ఉంటే వెంటనే చూస్తే అక్కడ చైర్స్ అంతా వేస్తున్నారు, వాటిల్లో కూర్చున్నారు అందరూ. ఎవరు కూడా లేయట్లేదు. నాకు అనిపించింది 1 గంట రాత్రులు వెళ్ళినప్పుడు, కనీసం పెద్ద వచ్చింది కదా, ఈమె ఇబ్బంది పడుతుంది కదా, కొంచెం కూర్చొని ఇద్దాము అని ఎవరు కనీసం మర్యాద కూడా ఇవ్వట్లేదు. ఆ రీతిగా అలాగే కూర్చొని ఉన్నారు అందరూ. కూర్చొని ఉండగానే ఎవరో ఒకళ్ళు ఖాళీ చేశారు. ఖాళీ చేసి లోపలికి వెళ్ళారు. సరే అక్క ఇక్కడ కూర్చోండి, మన వినోద్ డాక్టర్ గారు ఎలాగో ఉన్నారు, ఆయన వచ్చి ట్రీట్మెంట్ ఇస్తారు అని అన్నప్పుడు, అన్న టెస్ట్ చేద్దాము ఆంటీకి అన్నాడు. సరే చేద్దాము అని వెంటనే ఎప్పుడు వచ్చి కరోనా టెస్ట్ స్టార్ట్ చేశారో మొత్తం మారిపోయారు. అక్కడ కుర్చీలన్నీ ఖాళీ అయిపోయి ఒక్కడు లేడండి ఆ ప్రాంతంలో. మొత్తం అప్పటి వరకు అసలు మేము అక్కడ ఉన్నామనే సంగతి కూడా తెలియదు. వాళ్ళ పాటికి వాళ్ళు ఉన్నారు, ఎవరి పాటికి వాళ్ళు ఉన్నారు. మొత్తం శరీరం మొత్తం ఎక్కడ కనపడకుండా కళ్ళు మాత్రమే చూస్తున్నాయి. వాళ్ళు ఎవరు రెస్పెక్ట్ ఇవ్వలేదు అక్కడ. అయితే ఎప్పుడైతే అక్కకి తీసుకొచ్చి ఆ టెస్ట్ చేయడానికి ఇలా పట్టుకొని డాక్టర్ వచ్చాడో మొత్తం మారిపోయారు. ఒక్కడి కనబడలే ఆ ప్రాంతంలో. హాయిగా కాళ్ళు చెప్పుకొని కూర్చున్నాం ఇద్దరం. కాళ్ళు చెప్పుకొని కూర్చున్న తర్వాత దేవుని కృపను బట్టి నెగిటివ్ వచ్చింది. దేవునికే మహిమ కలుగును గాక. మేమైతే ఎక్కడా కూడా భయపడలా. ప్రపంచము గాఢాంధకారములోకి వెళ్ళిపోయింది. భారతదేశము కూడా గాఢాంధకారంలోకి వెళ్ళిపోయింది. ఆఖరికి ప్రభుత్వము ప్రకటన జారీ చేసింది. ఏమనంటే, మిమ్మల్ని మీరు కాపాడుకోండి, మిమ్మల్ని మీరు రక్షించుకోండి, మేమేమి చేయలేం. హాస్పిటల్కి వెళ్ళొద్దు, పక్కవారి ఇంటికి వెళ్ళొద్దు, ఏ ఫంక్షన్స్కి మీరు వెళ్ళొద్దు. ఇప్పుడు మేమేం చేయలేం. అప్పటి వరకు మనం ఎవరి మీద ఆధారపడ్డామండి? ప్రభుత్వం మాకేదో చేస్తుంది, డాక్టర్లు మాకేదో చేస్తారు, మా చుట్టూ ఉన్న బంధువులు ఏదో చేస్తారు, మా భర్తలు ఏదో చేస్తారు, భార్యలు ఏదో చేస్తారు. భార్యకి రాత్రి నుంచి జ్వరం అయితే భర్త ఏం చేస్తాడు? వెంటనే 108కి ఫోన్ చేస్తాడు. చుట్టూ బ్లీచింగ్ పౌడర్ మొత్తం చల్లేసి ఆ వీధి మొత్తాన్ని బ్లాక్ చేసేసి ఈ భార్యని ఎక్కిచ్చేసి నేను వెనకాల వస్తున్నాను పా. ఇదే మన ప్రేమ. అయితే కరోనాలో కూడా దేవుడు మన వెంట ఉన్నాడు. కాబట్టి ఈరోజు మీరు అందరూ కూర్చోగలిగారు. ఈరోజు దేవుణ్ణి ఆరాధించగలుగుతున్నారంటే మీరు తిన్న డ్రై ఫ్రూట్స్, మీరు తీసుకున్న ఆరోగ్య సూత్రాలు, మీరు పాటించిన ఆరోగ్య సూత్రాలు, లేకపోతే మీరు తీసుకున్నటువంటి ప్రోటీన్ డైట్ కాదు. గాఢాంధకారపు లోయలో ప్రపంచము సంచరించిన కొన్ని లక్షల మంది ఆ గాఢాంధకారపు లోయలో, మరణపు లోయలో బతుకుని వెళ్ళిపోయినా, నీవు నాకు తోడయ్యుందువు, నీ దుడ్డు కర్ర, నీ దండము నన్ను ఆదరించినని దావీదు ఇచ్చినటువంటి ఆ స్టేట్మెంట్ని కలిగి మనము జీవించాము. కాబట్టి ఈరోజు మనము కూర్చోగలిగాం. ఒకసారి పరిశీలన చేసుకోండి ప్రియమైన వాళ్ళరా. ఈరోజు ఇక్కడ మనం కూర్చున్నామంటే మనకంటే యోగ్యులు, మనకంటే ఘనమైన వారు, మనకంటే బలమైన వారు, భయంతో చచ్చిపోయిన వాళ్ళు కొంతమంది, ఎక్కడ వస్తుందో కరోనా అని చెప్పనని ఇంట్లో ఉంటే ఒకవేళ నేను ఇబ్బంది పడతానేమని హాస్పిటల్కి వెళ్ళి చచ్చిపోయిన వాళ్ళు కొంతమంది ఎక్కడున్నారండి? కొంతమంది వేరే వేరే ప్రాంతాల్లో నివాసం ఉండడానికి వెళ్ళిపోయారు. అయితే దేవుని కృప వారితో లేదు. ఎవరితో ఉందండి? ఆయన బిడ్డలతో ఉంది. కాబట్టి ఈరోజు ఆయన బిడ్డలందరూ కూడా దేవుని సన్నిధిలో కూర్చోగలిగారు. ఇప్పుడు చెప్పండి, ఆరాధనకి రమ్మంటే ఎందుకు రావాలా? పాస్టర్ గారు మా ఇంటికి వచ్చి ప్రార్థన చేశాడా? ఎందుకు రావాలా? పాస్టర్ గారు కఠినంగా వాక్యం చెప్తున్నాడు, ఎందుకు రావాలా? పాస్టర్ గారు ఇలా మాట్లాడతాడు, పాస్టర్ గారు అలా మాట్లాడు, ఎందుకు రావాలా? అంటే గాఢాంధకారపు లోయలో ఒకప్పుడు నువ్వు సంచరించినప్పుడు నీకు తెలియకుండానే నీ దేవుడు నిన్ను రక్షించి తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. నా కోసం ఎవరు రావద్దు ఆరాధనకి. ఇక్కడేదో సీట్లన్నీ ఖాళీగా ఉన్నాయని మీరు ఆరాధనకి రావాల్సిన అవసరం లేదు. నువ్వు బ్రతికి ఉన్నావు కాబట్టి ఆ లోయ గుండా సంచారము ప్రపంచం మొత్తము నడుచుకుంటూ వెళ్ళింది. ఒక దినమున దేవుడు నిన్ను దాటించి కూర్చోబెట్టాడు. కాబట్టి అందుకొచ్చి దేవుణ్ణి నువ్వు స్తుతించు, అందుకు దేవుణ్ణి నువ్వు గణపరచు, అందుకు దేవుణ్ణి నువ్వు ఆరాధించు, అందుకు నీకున్న దేవుడు ఎంత బలమైన వాడో గుర్తించు.
ఆ దేవుడితో నువ్వు ఉంటే ఎంత బలమైన వైరస్ అయినా నేను ఏమి చేయలేదు, నీ కుటుంబాన్ని ఏమి చేయలేదని ఒకసారి పరిశుద్ధాత్మ దేవుడు నీ ముందు దాన్ని రుజువుపరిచి నిన్ను కూర్చోబెట్టాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన ఏ అపాయములకు భయపడను. ఎందుకనంటే ఈరోజు మనం చెప్పాల్సిన మాట ఏంటో తెలుసా? ఏ ఇబ్బంది వచ్చినా, ఏ శ్రమ వచ్చినా, అవమానం వచ్చినా, నింద వచ్చినా, ఏది మన కుటుంబాన్ని చుట్టుముట్టినా మనము నిబ్బరము కలిగి జీవించగలిగిన వరము. ఎందుకో చెప్పండి? నేను ఆయనలో ఉన్నాను కాబట్టి ఆయన నాతో ఉంటాడు. నన్ను నడిపించగలిగిన వాడు, నన్ను బలపరచగలిగిన వాడు, నన్ను మరణము నుంచి తప్పించగలిగిన వాడు. దావీదు మహారాజు మాట్లాడుతున్న మాట. ఈరోజు గాఢాంధకారపు లోయను దేవుడు ఏ రీతిగా మార్చివేశాడో తెలుసా? ఆశీర్వాదపు లోయగా మార్చివేశాడు. ఆ లోయ గుండా ప్రయాణం చేసుకుంటూ ముందుకు వెళ్ళినప్పుడు దేవుడు కనికరించాడు, కాపాడాడు, దావీదుని ముందుకు తీసుకొని వెళ్ళాడు. ప్రియమైన వాళ్ళరా, సమయం లేదు కాబట్టి నేను ముందుకు వెళ్తున్నాను. రెండవ లోయను ఈ సమయంలో మనం చూద్దాం. ఇంకొక లోయను మనం చూద్దాం. ఈ లోయ ఏంటంటే ఎండిన ఎముకలతో నిండి ఉన్న లోయ. ఈ లోయను ఒకసారి చదువుదాం. ఎండిన ఎముకలతో నిండి ఉన్న లోయను ఈ సమయంలో మనం చూద్దాం. 37వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుదాం. చదవండి అమ్మా మీలో ఎవరైనా. యెహోవా హస్తము నా మీదకి వచ్చెను, నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా ఎముకల అనేకములు ఆ లోయలో కనబడెను. అవి కేవలము ఎండిపోయినవి. ఆయన నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా అని నన్ను అడుగగా నేనన్నాను, ప్రభువా యెహోవా, అది నీకే తెలియనని నేనంటిని. అందుకు మరలా ఆయన అంటున్నాడు నాతో, ప్రవచనమెత్తి ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లనము, ఎండిపోయిన ఎముకలారా, యెహోవా మాట ఆలకించుడి. ఈ ఎముకలకు ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. చర్మము కప్పి మీకు నరములనిచ్చి మీ మీద మాంసము పొదిగి చర్మము మీ మీద కప్పెదను. మీలో జీవాత్మనుంచగా మీరు బ్రతుకుదురు. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. ఆయన నాకిచ్చిన ఆజ్ఞ ప్రకారము నేను ప్రవచించుచుండగా గడగడగడమను ధ్వని ఒకటి పుట్టెను. అప్పుడు ఎముకలు ఒక దానితో ఒకటి కలుసుకొనెను. నేను చూచుచుండగా నరములను మాంసమును వాటి మీదకి వచ్చెను. వాటి పైన చర్మము కప్పెను. అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రము లేకపోయేను. అప్పుడు ఆయన, నరపుత్రుడా, జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లనము, ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి హతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడువము. మరలా చదువుదాం. ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి హతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడువము. ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చెను. వారు సజీవులై లేచి లెక్కింప సఖ్యము కాని మహాసైన్యమై నిలిచిరి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన వాళ్ళరా, చరిత్రలో ఎప్పుడు జరగనిది, చరిత్ర ఎప్పుడు లిఖించనిది, చరిత్రలో వ్రాయబడినది, చరిత్రలో ఎప్పుడు చదవనిది ఇప్పుడు మనము చదువుతూ ఉన్నాం. ఎందుకు అనంటే ఇది చరిత్ర కాబట్టి. ప్రియమైన వాళ్ళరా, జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఈ సమయంలో యెహెజ్కేలుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. యెహెజ్కేలు దేవుడి సన్నిధిలో గడుపుతూ ఉన్నప్పుడు యెహెజ్కేలుతో దేవుడు ఏమని మాట్లాడుతున్నాడంటే ఆయన శక్తి గురించి మాట్లాడబోతూ ఉన్నాడు. ఎందుకంటే 11వ వచనంలో ఒక మాట వ్రాయబడి ఉన్నది. ఆ మాట చదువుదాం, దయచేసి చదవండి. 11వ వచనం. అప్పుడు ఆయన నాతో ఇట్లా, నేను నరపుత్రుడా, ఈ
ఇశ్రాయేలులందరినీ సూచించుచున్నవి. వారు మన ఎముకలు ఎండిపోయెను, మన ఆశ విఫలమాయను, మనము నాశనమైపోతుంది అని అనుకొనుచున్నారు. చాలమ్మా. ప్రియమైన వారలారా, ఈ యొక్క ప్రవచనము దేవుడు ఎందుకు మాట్లాడమన్నాడో తెలుసా? ఇశ్రాయేల్ ప్రజల యొక్క జీవితము ఎలా అయిపోయిందంటే ఘోరంగా అయిపోయింది. ఎందుకు అయిపోయింది అంటే దేవుణ్ణి వారు విసర్జించారు. ఆరాధన లేదు, దేవుణ్ణి సేవించడము లేదు, బలిపీఠము లేదు, అర్పణ లేదు, ధూపము లేదు, నైవేద్యము లేదు, దేవునితో సహవాసము లేదు, దేవుని ఆజ్ఞలు పాటించట్లేదు, దేవునితో నడవట్లేదు. పూర్తిగా దేవుణ్ణి విసర్జించారు. విసర్జించడం అంటే ప్రక్కన పెట్టడం కాదు, విసర్జన అంటే దూరంగా పారవేసేది. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఇప్పుడు వారు ఆ రీతి స్థితిలో ఉన్నప్పుడు దేవుడు యెహెజ్కేలుతో మాట్లాడుతూ ఉన్నాడు. యెహెజ్కేలు, ఇర్మియా సమకాలీకులుగా బైబిల్ యొక్క చరిత్రకారులు తెలియపరుస్తూ ఉన్నారు. అయితే యెహెజ్కేలుతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? ఈ రీతిగా తీసుకుని వచ్చాడు. ఒక లోయలో ఏమున్నాయండి? ఎముకలున్నాయి. ఆ లోయ మొత్తము ఎముకలతో నిండి ఉన్నది. ఆ లోయ మొత్తము ఎలా ఉంది? దుర్వాసన వస్తూ ఉంది. ఆ లోయ మొత్తము ఎలా ఉంది? అస్థపంజరాలతో నింపబడింది. ఆ లోయ మొత్తము ఎలా ఉంది అనంటే ఆ చీకటిగా ఉంది. ఆ లోయ ఎలా ఉంది అనంటే దేనికి పనికిరాని లోయగా ఉంది. ఆ లోయ ఎలా ఉంది అనంటే ఆ వైపు వెళ్ళడానికి కూడా మనుషులు సాహసము చేయనటువంటి దుర్వాసనతో నిండిపోయిన లోయగా కనబడుతుంది. ఆ లోయలో ఏమి లేదండి, జీవము లేదు. ఆ లోయలో ఎవరు లేరండి, జీవాత్మ లేదు. ఆ లోయలో ఏమున్నాయి? జీవము లేని ఎముకలున్నాయి. ఆ లోయలో ఏమున్నాయి? అస్థపంజరాలు ఉన్నాయి. ఇప్పుడు దేవుడు యెహెజ్కేలుతో మాట్లాడుతున్న మాట, యెహెజ్కేలుతో ఏమని మాట్లాడుతున్నాడు? నేను ఎంత శక్తి కలిగిన దేవుడనో నువ్వు చూడాలి, ఇశ్రాయేలు ప్రజలు చూడాలి. కాబట్టి నేను ఎంత బలమైన దేవుడనో నీకు తెలియాలి, ఈ ప్రజలకు తెలియాలి. కాబట్టి ఒక కార్యాన్ని నేను జరిగించబోతున్నాను. ఏమని ఆ కార్యం అంటే, యెహోవా హస్తము నా మీదకి వచ్చెను, నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను అటు ఇటు నడిపించుచుండగా. ప్రియమైన వాళ్ళారా, దేవుడు క్వశ్చన్ వేశాడు యెహెజ్కేలుకి. ఏమని వేశాడంటే, ఈ ఎండిపోయిన ఎముకలను చూస్తున్నావు కదా, ఇవి బ్రతుకుతాయా అని అడిగాడు. అయితే యెహెజ్కేలుకి ఒక విషయం తెలుసు. ఏలియా కాలములో, ఎలీషా కాలములో చనిపోయిన వారు తిరిగి బ్రతకగలరు యెహోవా నామమును బట్టిని యెహెజ్కేలుకి తెలుసు. ఏంటి? ఏలియా ఎలీషా కాలములో మృతులైన వారిని సైతము వారు యెహోవా నామమును బట్టి లేపారు కదా. ఒక డెడ్ బాడీ లేగలదు. కానీ యెహెజ్కేలు సందేహంలో నిలబడిపోయాడు. నిలబడిపోయి ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, అయ్యా అది నీకే తెలుసు అయ్యా, నాకు తెలిసిందేందో తెలుసా? అక్కడ మాంసము చర్మము ఒక డెడ్ బాడీ పడిపోయింది అనుకో, అది బ్రతికించగలవని నేను చదివానయ్యా. మా పితరులు ఆ రీతిగా ప్రవక్తలు చేశారయ్యా. ఇప్పుడు నన్ను పరిచర్యకి ఎన్నుకున్నావు కదా, మీ ఆత్మతో నన్ను నింపావు కదా, అది తెలుసు. కానీ ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతుకుతాయంటే అది మాత్రం నాకు తెలియదయ్యా. అది ఎవరికి తెలుసు? నీకే తెలుసు, నాకు తెలియదు, ఇంకెవరికి తెలియదు అది. కాబట్టి దేవుని దగ్గర ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న తర్వాత దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడో తెలుసా? అటు ఇటు ఆ ఎముకల లోయలో తిప్పిన తర్వాత ఎముకలతో మాట్లాడమన్నాడంట, మనుషులతో కాదు ఇప్పుడు మాట్లాడమనేది. డెడ్ బాడీతో కాదు మాట్లాడమనింది, ఇశ్రాయేలు ప్రజలతో కాదు మాట్లాడమనింది, రాజులతో కాదు మాట్లాడమనింది. ఎవరితో మాట్లాడమన్నాడు? ఇప్పుడు యెహెజ్కేలుని ఏమని మాట్లాడమన్నాడు? యెహెజ్కేలుతోటి ప్రవచనమెత్తి, ఎండిన ఎముకల్లారా మీలో జీవాత్మ వచ్చునుగాక అని ప్రవచించమన్నాడు. ప్రవచించగానే ఏమైంది? అక్కడ ఏమైంది? ఎముకల్లోకి ఏమొచ్చింది? నలుదిక్కుల నుంచి జీవాత్మ వచ్చింది. నలుదిక్కుల నుంచి ఎముకల్లోకి ఏమొచ్చింది? దేవుని ఆత్మ ఆ ఎండిపోయిన ఎముకలను కమ్మింది. ఆ ఎండిపోయిన ఎముకల్లో జీవం లేదని మనకు తెలుసు కదా. వెంటనే యెహెజ్కేలు చూస్తూ ఉండగానే ఒక అద్భుతము జరిగింది. గడగడ గడగడగడ మన ధ్వని వచ్చిందంట. గడగడ మన ధ్వని వచ్చిందంట. రాగానే వెంటనే ఏమైపోయాయి? అక్కడ ఎవరి ఎముకలు ఏంటో గుర్తుపట్టగలమా మనం? అన్నీ మనం ల్యాబ్కు పంపించి DNA టెస్టులు చేస్తే కానీ ఇది ఈ ఎముకకి సంబంధించి ఎంతకాలం పట్టుద్ది? కొన్ని వందల సంవత్సరాలు పడుతుంది. కొన్ని వందల సంవత్సరాలు పడుతుందా? ఆ లోయలో ఉన్న ఎముకల్ని మనము ఈ చెయ్యి వీడిది, ఈ ఏలు వీడిది, ఈ వెంట్రుకలు వీడి, ఈ తల వీడిది, పుర్రి వీడిది, ఈ కాళ్ళు వీడి అని చెప్పడానికి. కానీ దేవుడు ఎముకలతో మాట్లాడమన్నప్పుడు యెహెజ్కేలు మాట్లాడాడు. అంతే. యెహెజ్కేలు దేవునికి ఎదురు చెప్పలా.
ఎముకలతో నిండి ఉన్న ఆ లోయ వైపు దేవుడు చూపించి ఇవి బ్రతుకుతాయంటే నీకు తెలుసు ప్రభు అంటే నాకు తెలుసు కదా, నువ్వు ప్రవచనం ఎత్తి ఈ ఎముకలతో మాట్లాడి ఇప్పుడు అని అనగానే యెహెజ్కేలు మాట్లాడటం మొదలుపెట్టాడు. యెహెజ్కేలు మాట్లాడటం మొదలుపెట్టిన తర్వాత నలుదిక్కుల నుంచి దేవుని ఆత్మ ఆ లోయలోకి ప్రవేశించగానే వెంటనే గణగణ మన ధ్వని రావడంతోనే ఎక్కడెక్కడ ఉన్నటువంటి ఎముకలన్నీ సరిచేయబడ్డాయి. వాటిలోకి నరాలు వచ్చాయంట, ఆ మాంసం వచ్చిందట, వాటిలోకి ఇంకా ఏమేమి వచ్చాయండి, చర్మము కప్పబడిందట. చర్మము కప్పబడగానే వెంటనే చూస్తూ ఉండగానే అవన్నీ కూడా అలా తయారయ్యాయి. కానీ వాటిలోకి దేవుని ఆత్మ ఇంకా రాలేదంట. దేవుని ఆత్మ రావడం మొదలు పెట్టగానే వారందరూ కూడా ఒక మహాసైన్యములాగా కనబడ్డారంట, మహాసైన్యములాగా నిలబడ్డారంట. నిలబడిన తర్వాత దేవుని శక్తిని యెహెజ్కేలు చూశాడు. ప్రియమైన వాళ్ళరా, కంపు కొట్టే లోయ, పనికిరాని లోయ. ఎవరైనా సమాధుల తోట వైపు పోతున్నప్పుడు ఒకవేళ మనకి ఏదైనా కుక్క ఎముక తగిలినా కానీ, కాలుకి మన బండికి ఒక కుక్క ఎముకన తగిలినా కానీ మన పరిస్థితి ఏంటి చెప్పండి? బండి ఆగిపోద్ది, మనం ఆడ ఆగిపోయి ఉంటాం. 108కి పక్కనోడు ఎవడైనా ఫోన్ చేయాలా, బిగించుకోపోయి. అయితే యెహెజ్కేలు ఆ రీతిగా నిలబడ్డాడు దేవుని ఆత్మని కలిగి. ఈరోజు కంపు కొట్టే మన జీవితాలు, ఆత్మీయ స్థితిలో పతనమైపోయిన మన జీవితాలు, నా జీవితము ఇంకా చిగురించదు, నా జీవితము ఆశీర్వాదము లేదు, నా కుటుంబానికి ఆశీర్వాదం లేదు, నా ఎముకలు ఎండిపోయాయి, నా విశ్వాసము వాడిపోయింది, నా జీవితము పతనమైపోయింది. నాతో దేవుడు మాట్లాడబోతున్నాడు ఈరోజు. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న మాట, మన జీవితాలు ఏ స్థితిలో ఉన్నా కానీ, మన జీవితాలకి ఏ ఆశీర్వాదం లేకపోయినా, మన జీవితాలు ఎండిపోయినా, నాకెవ్వరూ లేరు, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నా కుటుంబం పతనమైపోయింది, అన్ని కుటుంబాలు నాకంటే కూడా ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నాయి, నా భర్తకి ఆశీర్వాదం లేదు, నా భార్యకి ఆశీర్వాదం లేదు, నా కుటుంబానికి ఆశీర్వాదం లేదు, అసలు నా జీవితానికి ఆశీర్వాదం లేదు, నా కుటుంబము ఎండిపోయిన ఎముకలతో పోలి ఉన్నాయని వారితో దేవుడు మాట్లాడుతున్నాడు ఈరోజు. ఆ ఎముకలు జీవించగలవా? జీవించాయి. యెహెజ్కేలు స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నాడు. యెహెజ్కేలు వ్రాసిన ఈ గ్రంథంలో అనేక మార్లు దేవుని ఆత్మ యెహెజ్కేలుతో మాట్లాడుతుంది. ఇశ్రాయేలీయుల ప్రజలు కూడా ఈ రీతిగా దేవుని సన్నిధిలో మొరపెడుతున్నారంట. ఇశ్రాయేలీయులు కూడా మనము ఎలాంటి స్థితిలో ఉన్నాం, ఐగుప్తు నుంచి వచ్చేటప్పుడు మనము ఎర్ర సముద్రము కనబడితే మోషే మన ముందు నిలబడి దేవుని అడగగానే ఎర్ర సముద్రంలో దేవుడు బాట వేసి తీసుకొచ్చారు కదా. మన వెనకాల శత్రువులు మనల్ని తరుముతూ ఉంటే దేవుడు ఆజ్ఞాపిస్తే ఏ బాటలో నుంచి మనల్ని బయటికి దాటించాడో అదే రోజుకి వారు వచ్చిన తర్వాత శత్రువులను అదే నీటిలో ముంచి వేశాడు కదా దేవుడు. బయటకు వచ్చిన తర్వాత నీళ్లు బాగలేవు అన్నాం మనం. బయటకు వచ్చిన తర్వాత నీళ్లు బాగలేవు, చేదుగా ఉన్నాయి నీళ్ళు అన్నాం. ఆ నీటిని మధురంగా మార్చాడు కదా. అరణ్యములో నడిచేటప్పుడు ఆహారం లేదన్నాం, ఆహారాన్ని ఇచ్చాడు కదా. అరణ్యములో మనం ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు మన చెప్పులు అరిగిపోలేదే, మన బట్టలు పాడైపోలేదే, మన కుటుంబాలు పతనమవ్వలేదే, మనము చక్కగా నడిచామే. అరణ్యములో ఎడారిలో మనము నడుస్తూ ఉన్నప్పుడు కాపాడేడే మనల్ని. మనము రావడం బయటికి మన మీదకి వచ్చినటువంటి ప్రతి శత్రువుని దేవుడు జయించి వేశాడే. ఇప్పుడు మనకి శత్రువులు ఎవరున్నారు? మనమే ఎక్కడో బ్రతుకుతూ ఉన్నాం. మన జీవితాలు ఏమైపోయాయి? పాడైపోయాయి. కుటుంబాలు చెదిరిపోయాయి. భర్త ఒక దేశంలో ఉంటే భార్య ఇంకొక దేశంలో, భార్య ఇంకొక దేశంలో ఉంటే బిడ్డలు మరి ఒక దేశంలో, బంధువులు అనేవారు లేరు, నావారనేవారు లేరు, అందరూ బానిసలుగా పట్టబడ్డారు. ప్రియమైన వాళ్ళరా, ఆ స్థితిలో మిగిలినటువంటి ఇశ్రాయేలీయులు కూర్చొని ఏడుస్తూ ఉన్నారు. ఇంటి ముందున్నటువంటి ముసలి వారు, స్త్రీలు, ఆ దేనికి పనికిరాని వారిని యుద్ధం చేసిన తర్వాత ఆ దేశంలో విడిచిపెట్టేసి మిగతా వారినందరినీ కూడా బానిసలుగా తీసుకొని వెళ్ళిపోయేవారు. ఇప్పుడు ఇశ్రాయేలీయుల యొక్క పరిస్థితి ఆ రీతిగా దేవుడు చూస్తూ ఉన్నాడు. దేవుడు అంటున్నాడు, నిరీక్షణ కలిగి జీవించమని వారికి ఇస్తున్నటువంటి వాగ్దానం ఇది. ఈ అద్భుతాన్ని చేశానంటే దాని అర్థం ఏంటో తెలుసా? తిరిగి మరలా నేను వారిని తీసుకొచ్చి నిలబెడతాను, తిరిగి మరలా వారిని నేను తీసుకొచ్చి ఈ రీతిగా వారిని స్థాపించగలను, తిరిగి వారు ఏ పరిస్థితిలో ఉన్నా కానీ తిరిగి వారిని నేను ఈ రీతిగా నిర్మించగలను. ఇంత శక్తివంతమైన దేవుడని నేను ప్రియమైన వాళ్ళరా జ్ఞాపకం చేస్తున్నాను. మన కుటుంబాల్లో ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు, సమస్యల సుడిగుండాల్లో మనం చిక్కుబడినప్పుడు
మనం కూడా వేదన పడుతుంటాం అనేక సార్లు. దేవుడు ఏమైపోయాడు, నన్ను విడిచిపెట్టాడా? దేవుడు ఏమైపోయాడు, నా ప్రార్థన ఆలకించట్లేదా? నేను ఎంతకాలం ప్రార్థన చేస్తున్నా దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు, నా కుటుంబాన్ని పట్టించుకోవట్లేదు, నా కుటుంబంలో ఆశీర్వాదాలు లేవు. మీకు ఒక చిన్న విషయాన్ని నేను తెలియపరుస్తున్నాను. ఆశీర్వాదం అంటే డబ్బు కాదు, ఆశీర్వాదం అంటే ఆస్తులు కాదు. ఏంటి ఆశీర్వాదం అంటే? కుటుంబంలో ఉన్న నలుగురు ప్రతిదీ షేర్ చేసుకోవాలి, కుటుంబంలో ఉన్న నలుగురు సంతోషంగా జీవించగలగాలి. అది ఆశీర్వాదం. దేవుని వాక్యము మనకి సెలవిచ్చేది అది. చాలామంది ఆశీర్వాదం అంటే ఏమనుకుంటారంటే 30 లక్షల రూపాయల కారు పెట్టుకొని తిరుగుతున్నాం, మంచి విల్లా కొన్నాం, మంచి ఉద్యోగాలు, మంచిదే ఆశీర్వాదాలు అవి కూడా. కానీ ఆ కుటుంబాల్లో సమాధానం ఉండదు, ఆ కుటుంబాల్లో నెమ్మది ఉండదు, ఆ కుటుంబాల్లో సంతోషం ఉండదు. తల్లిదండ్రులు ఏమైనా చెప్తే బిడ్డలు పట్టించుకోరు. రీసెంట్గా ఒక కుటుంబంలో అక్కెళ్ళి ప్రేయర్ చేసి వచ్చారు. ప్రేయర్ చేసి వస్తే ఆ కుటుంబంలో వారి గురించి తెలియపరిస్తే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఆ కుటుంబంలో వారు ఎలాంటి ఆశీర్వాదం పొందుకున్నారో చెప్పనా? మీకంటే ఎక్కువ ఆశీర్వాదాలు పొందుకున్నారు. ఆ కారు దాదాపుగా ఒక 25 నుంచి 30 లక్షల రూపాయల కారు ఉంటుంది వాళ్ళకి. ప్రాపర్టీస్ ఉన్నాయి, చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి వాళ్ళకంతా. కానీ ఆ తల్లి తండ్రి తిన్నారా తినలేదా అని బిడ్డలు అడగరు. 2 మగపిల్లలు, ఒక ఆడపిల్ల. ప్రార్థన చేస్తారు, సిస్టర్ వచ్చారు, మేము పిలిపించాం రండి అని చెప్పి అక్కని పిలిపించుకుంటే వాళ్ళు దాదాపుగా నాకు తెలిసి అక్క ఒక 7-8 సంవత్సరాల క్రితం వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అక్కకి ప్రేయర్ చేయడానికి. కానీ నాకు ప్రేరేపణ లేదు, మీ దగ్గరికి నేను రావట్లేదని చెప్పింది. అక్క కుటుంబం దగ్గరికి వెళ్ళలేదు, నాకు గుర్తుంది. అనుకోకుండా ఈ మధ్యకాలంలోనే వారు మరలా మాకు పరిచయం అయిన తర్వాత అక్కను పిలిచిన తర్వాత ఆ కుటుంబంలోకి వెళ్తే ఆ కుటుంబస్తుల పరిస్థితి చూసినప్పుడు చాలా ఆశ్చర్యం వేసింది. ఆ అమ్మాయి దాదాపుగా ఒక 30 సంవత్సరాలు ఉంటుంది, అన్మ్యారీడ్ అమ్మాయి. అమ్మాయి కొంచెం అందంగా ఉంటుందంట, అది వాళ్ళ తల్లిదండ్రుల ఫీలింగ్. మంచిదే, ఏ తల్లి తండ్రికైనా కానీ వారి బిడ్డలు ఎంత చండాలంగా ఉన్నా, అవునా, మా బిడ్డల కంటే అందగత్తెలు అందగాళ్ళు లేరు అనుకుంటారు. మంచి మంచి అలవాటు. మనకుండాల ఫస్ట్ మన బిడ్డల మీద మంచి అభిప్రాయం, అవునా, అది మంచిది. కాబట్టి ప్రియమైన వారులారా, పెద్దలు చెప్తారు కదా సామెత ఒకటి, కాకి పిల్ల కాకికి ముద్దు. కాకిని చూస్తే మనం ఎవరైనా పెంచుకుంటామా? కాకిని పెంచుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా మీలో? పెంచుకోం కాకిని. ఎందుకు పెంచుకోం? అది అందంగా ఉండదు కదా, బాగుండదు. అది నోరు తెరిస్తేనే ఎలా ఉంటుంది, దాని రూపం ఎలా ఉంటుంది, దాని యొక్క పద్ధతులు ఎలా ఉంటాయి మనకు తెలుసు. కాబట్టి చిన్నపిల్లలు ఏదైనా తింటా పోతుంటే బాబు కొంచెం బిడ్డని అడుగుతుందా? ఏం చేస్తుంది? తన్నుకొని వెళ్ళిపోతుంది కాకి. దాని గుణగణాలు కూడా మంచివి కాదు. కాబట్టి మనం ఎవరం కూడా కాకిని ఇష్టపడదు. అయితే ఆ తల్లిదండ్రులు 2-3 సార్లు అమూల్యతో కానీ అక్కతో కానీ ఈ మాటను తెలియపరిచారట. మా పాపకి కొంచెం గర్వము అని అంటారు. వాళ్ళే ఒప్పుకున్నారు. ఎందుకు గర్వం అంటే అది చాలా అందంగా ఉంటుంది, అందుకు గర్వం. ప్రియమైన వాళ్ళరా, ఎందుకు నేను ఈ మాట తెలియపరుస్తున్నానో తెలుసా? ప్రార్థనకి అంటే కనీసం క్రైస్తవ కుటుంబంలో పుట్టిన వారికే ముసుగేసుకోవడం తెలియలా. ప్రార్థన అంటే ఒక చాపేసి ఒక సేవకురాల్ని మనం పిలిచాము, ఆ సేవకురాల ద్వారా దేవుడు మనతో ఏం మాట్లాడతాడో మనం ఆసక్తిగా కూర్చుందాం. ఏం లేదు. తల్లికి కొంచెం ఈ మధ్యకాలంలో కాలు ఇంజ్యూర్ అయింది. ఆ చిన్న పగులు వచ్చిన తర్వాత అనుకోకుండా ఆ తల్లి ఒక ఫంక్షన్కి రావాల్సి వస్తే, ఎందుకు లేటుగా వచ్చారు మేడం మీరు అని అంటే, మేము ఆమె అన్న మాట ఏంటంటే, నాకెవరు సహాయం చేసేవాళ్ళు లేరు, ఇంట్లో కోడలుంది, కొడుకున్నాడు, కూతురుంది. ఒకవేళ కోడలతో ఏదైనా విభేదాలు ఉంటే ఉండొచ్చు. కుమార్తె ఉంది, అన్మ్యారీడ్. ఆ అమ్మాయి కూడా హెల్ప్ చేయలేదా అని అంటే, పైన ఎక్కింది రూమ్లో కంటే ఇంక మిగతాది పట్టించుకోదంట తల్లిదండ్రులు ఎవరు. ఆ అమ్మాయి అంతే. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుని ఆశీర్వాదం అంటే కుటుంబంలో కూర్చొని బిడ్డలు తల్లిదండ్రులు షేర్ చేసుకుంటారు. మేమైతే మా కుటుంబంతో పాటు ఈరోజు ఆరాధనలో గడిపామంటే, ఇప్పుడు వెళ్ళిన తర్వాత సాయంత్రం ఇంటికి వెళ్ళిన తర్వాత మేము కనీసము 6-7 దాకా అలాగే సోఫాల్లో కూర్చొని మేము మాట్లాడుకుంటుంటాం. వర్తమానం గురించి, ఆరాధన క్రమం గురించి, సంఘములో విశ్వాసుల గురించి, సంఘములో పరిస్థితుల గురించి,
ఈ సంఘాన్ని ఎలా ముందుకు తీసుకొని వెళ్ళాలి, దేవునికి దగ్గరగా ఎలా తీసుకెళ్ళాలి, ఈ సంఘములో ఉన్న వ్యక్తులని ఎలా దేవునికి సమీపంగా తీసుకొని రావాలి, ఈ ప్రాంతంలో పరిచర్య ఎలా చేస్తే బాగుంటుంది, ఈ ప్రాంతంలో ఏ కుటుంబము దేవునికి దూరంగా జీవిస్తుందో మేమందరము చర్చించుకుంటాం. ప్రతి ఆదివారంలో ఈ రీతిగా మేము మాట్లాడుకుంటాం. ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకి అందరం కలుసుకుంటాం. ఇంట్లో కలుసుకున్న తర్వాత కనీసం 1 గంట సేపు మేము నవ్వుకొని ఆనందిస్తాం. బాగా కూర్చొని మాట్లాడుకుంటాం, జోకులు వేసుకుంటాం, వాక్యం గురించి మాట్లాడుకుంటాం. సీరియళ్ళు పెట్టుకొని కూర్చోం. సినిమాలు మాకు అలవాట్లేదు, సీరియళ్ళు మాకు అలవాట్లేదు. ఇంతకుముందు న్యూస్ చూసేవాళ్ళం, ఇప్పుడు అది కూడా లేదు న్యూస్. ఎందుకనంటే బన్ను పాప టీవీ చూడడం మొదలుపెట్టింది. ఆ పిచ్చి బొమ్మ ఒకటి వస్తుంది, దాంట్లో ఆ పిచ్చి బొమ్మే పెట్టాలి, ఇంకేది పెట్టడానికి లేదు. పెద్ద టీవీ ఒకటి కొన్నాం. కొన్న తర్వాత ఏదో చూడొచ్చులేదు, దీంట్లో ఒక పిక్చర్ అది ఇది పెద్దదిగా కనబడుతుంది అనుకుంటే ఈమె అది చూడడం మొదలుపెట్టిన తర్వాత ఆ న్యూస్ కూడా లేదు. ఏం జరుగుతుందో బయట అది కూడా మాకు తెలియదు. చదివితే బైబుల్ గ్రంథాన్ని చదువుతాం, పాటలు పాడుకుంటాం, కూర్చొని చక్కగా డ్రమ్స్ ఏంటంటే ఇంట్లో ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేసుకుంటూ ఉంటాం, చక్కగా ఆనందపడతాం. మాకేమున్నా లేకపోయినా దేవుని సన్నిధిలో ఆనందిస్తాం. నేను అనుకుంటాను, ఇదే కదా దేవుడిచ్చే సంతోషం అంటే. ఇది ఎన్ని కోట్ల రూపాయలు పెడితే సంతోషం ఉంటుంది. మా ఇంట్లో ఓనర్లు ఉన్నారు, వాళ్ళిద్దరే 8:30 కల్లా నిద్రపోతారు. వాళ్ళు ఎవరు పలకరి, 2 కొడుకులు ఉన్నారు, 2 డాక్టర్సే, మంచి స్థితిలో ఉన్నారు. వాళ్ళు దాదాపుగా నాకు తెలిసి కోటీశ్వర్లు. వాళ్ళు పలకరించేవాడే లేరు. మేమైతే రాత్రి 11:30, 12 దాకా లైట్లు వేసే ఉంటాయి, బయట కూర్చొని మాట్లాడుకుంటానే ఉంటాం, నవ్వుకుంటానే ఉంటాం. అది దేవుడిచ్చినటువంటి సమాధానము, మా కుటుంబానికి దేవుడిచ్చిన సంతోషం అని అనుకుంటున్నాను. అయితే ప్రియమైన వాళ్ళరా, యెహెజ్కేలు గ్రంథములో దేవుడు యెహెజ్కేలుతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? ఈ స్థితిలో ఉన్న వారిని సైతము, కంపు కొట్టే జీవితాల్లో జీవిస్తున్న వారిని సహితము, ఆశీర్వాదము లేని జీవితాల్లో జీవిస్తున్న వారిని సైతము నేను తిరిగి వారిలో జీవాన్ని, ఉజ్జీవాన్ని నింపగలిగిన శక్తివంతుడను ఎప్పుడంటే నన్ను ఆశ్రయించినప్పుడు. యెహెజ్కేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు. చివరిగా దేవుని సన్నిధిలో ఇంకొక లోయ గురించి మీకు నేను తెలియపరుస్తాను. ప్రియమైన వాళ్ళరా, ఒకవేళ ఈరోజు మనము నిరాశ అనే లోయలో ఉన్నామేమో, ఎలాంటి లోయలో ఉన్నా కానీ దేవుడు మనల్ని ఆశీర్వాదము తిరిగి చిగురింప చేయగలిగినటువంటి లోయ గుండా దేవుడు మనల్ని నడిపించగలిగినటువంటి శక్తివంతమైన దేవుడుగా ఉన్నాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, 1 సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 2వ వచనంలో ఒక మాట వ్రాయబడి ఉన్నది. ఇక్కడ ఒక లోయ కనబడుతుంది మనకి. 1 సమూయేలు గ్రంథము, సౌలును ఇశ్రాయేలును కూడి వచ్చి యాలా లోయలు దిగి ఫిలిష్తీయులకు ఎదురుగా యుద్ధ భక్తులు తీర్చిరి. ఇక్కడ ఒక లోయ కనబడుతుంది. ఈ లోయలో ఏముందండి? యుద్ధం ఉంది. మరికొద్దిసేపు అయితే ఈ లోయలో రక్తం ఉంటుంది, మరికొద్దిసేపు అయితే ఈ లోయలో డెడ్ బాడీస్ ఉంటాయి, మరికొద్దిసేపు ఈ లోయ కానీ అలాగే మనము చూడగలిగితే ఈ లోయలో ఆర్తనాదాలు వినబడతాయి. ఈ లోయలో ఏముంటాయంటే డెడ్ బాడీస్ ఉంటాయి. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఈ లోయలో ఏముందండి? సౌలును ఇశ్రాయేలీయులను కూడి వచ్చి యాలా లోయలు దిగి ఫిలిష్తీయులకు ఎదురుగా యుద్ధ పంక్తులు తీర్చిరి. ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ ఒక సన్నివేశం మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. 1 సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 17, 18, 19 అధ్యాయాల్లో మీరు చదువుకుంటే ఇక్కడ ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన ఏంటంటే ఈ యాలా లోయ అంటే విజయపు లోయ అని అనుకోవాలి మనం. ఏంటి? ఈ యాలా లోయకి అర్థం ఏంటంటే విజయాన్ని ఇచ్చిన లోయ, లేదా విజయము అనుగ్రహించబడినటువంటి లోయ. ఎండిన ఎముకల లోయ అనగా కృంగిన మనస్సుకు ఇది సాదృశ్యమైన లోయ, లేదా శిథిలమైపోయిన లోయ అని మీరు నోట్ చేసుకోండి. అయితే ప్రియమైన వాళ్ళరా, గాఢాంధకారపు లోయ అంటే దేవుడు ఇక్కడ మనకి సహాయము అందించగలిగిన సమర్థుడైనటువంటి దేవుడు మనతో ఉన్న లోయ అని అర్థం చేసుకోండి. ప్రియమైన వాళ్ళరా, యాలా లోయ అంటే విజయపు లోయ. ఏంటి ఈ యాలా లోయ? ఏం జరిగింది అనంటే దేవుని యొక్క ప్రణాళిక, సంకల్పము ఎలా ఉంటది అనంటే ఈ యాలా లోయలో ఎలాంటి విజయం వచ్చిందంటే ఇశ్రాయేలీయులకు అందరికీ విజయం వచ్చింది. అప్పుడు ఇశ్రాయేలీయులపైకి ఫిలిష్తీయులు దండెత్తి వచ్చారు. వారు ఎలా దండెత్తి వచ్చారంటే అప్పటికి ఫిలిష్తీయులు అయ్యాను అనేటువంటి ఒక లోయను ఆక్రమించేశారు. ఇశ్రాయేలు ప్రాంతంలో అయ్యాను అనేటువంటి ఒక లోయను ఆక్రమించేశారు వారు. అయితే సంసోను కాలములో కూడా వారు షోరేకు లోయ వరకు వచ్చారు. సంసోను కాలములో షోరేకు లోయ వరకు వచ్చి ఉన్నారు ఫిలిష్తీయులు. అయితే ఇప్పుడు వారు ఏం చేస్తున్నారంటే యాలా లోయ అనేది ఇశ్రాయేలీల దగ్గర ఇంకొక లోయ ఉంది.
ఈ లోయ గుండా ఈ లోయను కూడా వారు స్వాధీనపరచుకోవాలనుకున్నారు. ఈ లోయలో వారు యుద్ధం చేసిన తర్వాత ఈ లోయ గుండా వారు వస్తే వీరు ఏం చేస్తారంటే మన్యములోకి ప్రవేశిస్తారు. ఇశ్రాయేలీల మన్య ప్రాంతంలోకి ప్రవేశిస్తారు. ప్రవేశించిన వెంటనే దగ్గరలో ఉన్నటువంటి బెత్లెహేమును హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు. తర్వాత హెబ్రోను హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు. తర్వాత సౌలు రాజధానిగా చేసుకున్నటువంటి గిబియా అనేటువంటి సౌలు గిబియా ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని రాజు అయిన తర్వాత అక్కడి నుంచి పరిపాలన చేయడం మొదలుపెట్టాడు. అయితే ఈ గిబియాను కూడా వీరు ఆక్రమిస్తారు. ఇప్పుడు సౌలు యుద్ధానికి వచ్చాడు. ఏలా లోయ మధ్యలో ఉంది. ఫిలిస్తీన్లు అవతల వైపు ఉన్నారు, ఇశ్రాయేలీలు యువతల వైపు ఉన్నారు. అయితే వారు ఫిలిస్తీన్లో నుంచి ఒక వ్యక్తి వచ్చాడు. ఆ వ్యక్తి 6 మూల జానడు అటువంటి చాలా ఎత్తైన వ్యక్తి, బలమైన వ్యక్తి. చూడడానికి ఆ వ్యక్తిని చూస్తే ఎదుటి వ్యక్తి గుండెలు కూడా కరిగిపోయే పరిస్థితులలో ఆ వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి పేరు మనకందరికీ తెలుసు కదా. ఏంటి ఆ వ్యక్తి పేరు? గొల్యాతు. గొల్యాతు వచ్చాడు. బాబు ఆగండి, మీరు యుద్ధం చేయొద్దు, మేము యుద్ధం చేయొద్దు, మేము దండుకొని ఎక్కువ మంది చనిపోవడం ఎందుకు, కాబట్టి మీకు ఒక పరీక్ష పెట్టాలనుకుంటున్నాను నేను. ఏంటి ఆ పరీక్ష అంటే, ఇశ్రాయేలీల్లో నాలాంటి వాడిని లేదా నన్ను ఎదిరించగలిగిన దమ్మున్న వాడిని, ధైర్యం ఉన్న వాడిని ఒక్కడిని పంపించండి. మా ప్రజలందరి తరఫున నేను వస్తాను. కాబట్టి వాడు నేను ఇద్దరం కలిసి ఈ ఏలా లోయలోకి దిగుతాం. ఈ లోయలో మేము యుద్ధం చేస్తాం, ఒకరినొకరము కొట్టుకుంటాం. ఎవరు గెలిస్తే వారి దేశము ఓడిపోయిన దేశము గెలిచిన దేశానికి బానిసలుగా ఉండాలి. ఈ రక్తపాతం అంతా మనకొద్దు, ఇంత ప్రయాసం మనకొద్దు. ఒక వ్యక్తితో మనము తేల్చుకుందాం. దయచేసి మీలో ఎవరన్నా ఉన్నాడా అటువంటి వాడు, రండి అని ఛాలెంజ్ చేస్తూ ఉన్నాడు. ఆ లోయ బయట నిలబడి ఛాలెంజ్ చేస్తూ ఉంటే ఇశ్రాయేలీయుల రాజు ఒక మూలన కూర్చున్నాడు. సౌలు వెళ్ళిపోయి. ఎందుకు అనంటే సౌలుకి దేవుడు సహాయము అందించటం లేదు, సౌలుతో దేవుడు మాట్లాడటం లేదు. కాబట్టి సౌలు ఏం మొరపెట్టినా కానీ దేవుడు ఆలకించట్లేదు. ఇప్పుడు సౌలు ఆపదలో ఉన్నాడు. సౌలు ఆపదలో ఉన్నప్పుడు సైన్యమతే యుద్ధం చేయడానికి సిద్ధంగా లేదు. సౌలు దగ్గర అంత సైన్యం ఉన్నా కానీ, సైన్యము దగ్గర వెపన్స్ ఉన్నా కానీ వారు ముందుకు వెళ్ళడానికి ఇష్టపడట్లేదు. కారణం ఏంటంటే గొల్యాతును చూస్తేనే భయంకరంగా ఉన్నాడు. ఒరే బాబు, ఈ చేతిలో పడితే మనం ఏమైపోతాం? రోడ్ రోలర్ కింద పడిపోయినట్టుగా అయిపోతాం మనము. కాబట్టి ఎందుకు వచ్చిన బాధ అని చెప్పని అందరూ ఆ రీతిగా చూస్తూ ఉంటే అనుకోకుండా దేవుని అభిషేకము పొందుకున్నటువంటి ఒక వ్యక్తి అక్కడ పరిచయం అవ్వాలి. అది దేవుని ప్రణాళిక. ఒక వ్యక్తి ద్వారా దేవుడు అక్కడ తన కార్యాన్ని సిద్ధం చేశాడు. కాబట్టి అక్కడున్న వారికి ఎవరికి ధైర్యం సరిపోవట్లా. ఇప్పుడు యెషయి వచ్చాడు. దావీదు తండ్రి, బాబు అన్నోళ్ళు యుద్ధానికి వెళ్ళి 3 దినాలు అయింది బాబు, కాబట్టి వారు తిన్నారో లేదో యుద్ధ సమాచారం తీసుకొని నువ్వు వెళ్ళేసిరా నానా అన్నాడు. వెంటనే దావీదు తన అన్నలకి అన్ని కట్టించుకొని తినుబండారాలన్నీ తీసుకొని యుద్ధ సమాచారాన్ని అందించడానికి దావీదు వెళ్తూ ఉన్నాడు. వెళ్ళి యుద్ధం జరిగే ప్రాంతానికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత దావీదు ఆ ప్రాంతంలో ఉండగానే ఈ గొల్యాతు అక్కడి నుంచి అరవడం మొదలు పెట్టాడు. మీలో ఎవరన్నా కానీ ధైర్యం ఉన్న మగవాడు ఎవడంటే రండి, ఇక్కడికి రండి, మనం పోట్లాడుకుందాం, మిమ్మల్ని ఎన్ని దినాలు పిలవాలరా అని పిలుస్తున్నాడు. పిలవగానే అది దావీదు చెవిలో పడింది. దావీదు అంటున్నాడు, ఎవరు కూడా అరుస్తున్నాడు? ఊరక యుద్ధం 3 రోజులైంది, స్టార్ట్ అయిందన్నారు, ఇంకా యుద్ధం ప్రారంభించలేదు, ఏం జరుగుతుంది అంటే వాళ్ళ అన్నోళ్ళు ఏమంటున్నారంటే, నీకెందుకురా, గొర్రెలను ఏం చేసావు, అక్కడ ఉన్నటువంటి మన గొర్రె మంద సంపదని ఏం చేసావు, నువ్వు వెళ్ళి నువ్వు ముందింటికి అని అంటే దావీదు వెంటనే పక్కనున్న వాళ్ళని, ఏం జరుగుతుంది ఇక్కడ, ఏంటి ఏమవుతుంది ఇక్కడ అనంటే ఒక వ్యక్తి చెప్తున్నాడు. అక్కడ ఏమని చెప్తున్నాడంటే, అదిగో చూసావా, ఆ వ్యక్తి ఎంత బలవంతుడో బలశాడో, వాడితో మనము ఎవరన్నా పోరాడితే, మనము వాడిని గెలిస్తే ఫిలిస్తీయులందరూ కూడా మనకి బానిసలు అవుతారంట. ఇది మాత్రం మన దగ్గర వీలయ్యే పని కాదు. యుద్ధం చేస్తే ఏదో రీతిగా వారు మనము చంపుకోగలము కానీ, అందుకే మేము 3 దినాల నుంచి వెయిట్ చేస్తూ ఉన్నాం. ఏం చేయాలో అర్థం కాక రాజు ఒక మూలన కూర్చున్నాడు, సైన్యాధిపతి ఒక మూలన కూర్చున్నాడు, మేము ఒక మూలన కూర్చున్నాం, ఏం చేయాలో తెలియట్లేదు అనంటే వెంటనే దావీదు అంటున్నాడు, ఈ యుద్ధములో వాడిని ఓడిస్తే బహుమానం ఏంటి అని అడిగాడు. వెంటనే అతను బహుమానం కూడా చెప్పాడు. ఏమని చెప్పాడు? రాజు యొక్క అల్లుడవుతాడు వాడు, అంటే రాజు కుమార్తెని ఆ వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేసి ఆ రాజు తన ఇంట్లో పెట్టుకొని పోషిస్తాడు అతన్ని అని అనగానే దావీదు ఆలోచించాడు. అల్లుడవడానికి దావీదు ఇష్టపడలేదు కానీ దావీదు ఏమంటున్నాడంటే, ఏమైనా బహుమానాలు వస్తాయేమని ఒకవేళ దావీదు ఆలోచించాడేమో. పెళ్ళా, నేను బాలుండే కదా, ఇంకా ఇప్పుడల్లా కాదులే, అది నా పని కాదు అనుకుని దావీదు అలా ముందుకు వెళుతూ ఉండగానే అక్కడ ఉన్నవాడు ఏమని మాట్లాడుతున్నాడు తెలుసా? ఏమని మాట్లాడుతున్నాడు? జీవము కలిగిన దేవుని సైన్యాన్ని తిరస్కరించాడు. జీవము కలిగిన యెహోవా మీద వాడు మాట్లాడడం మొదలు పెట్టాడు.
ఏమని మాట్లాడుతున్నాడు? సైన్యములకు అధిపతి అయిన యెహోవా మీకు తోడున్నాడని చెప్పాడు కదా. ఆ దినాల్లో మా దేవుడు మాకు యుద్ధాల్లో విజయాన్ని ఇచ్చాడని చెప్పాడు కదా. ఏడి మీ దేవుడు? మీ దేవుడు ఉంటే తిరిగి రండి మా దగ్గరికి, యుద్ధం చేద్దాం అని పిలుస్తూ ఉన్నాడు. దావీదుకి విపరీతమైన కోపం వచ్చేసింది. ఎందుకు వచ్చింది దావీదుకి విపరీతమైన కోపం? అందరూ సౌలు దగ్గరికి తీసుకెళ్లారు. దావీదు యుద్ధం చేస్తాడంట అంటే సౌలు కూడా తన బట్టలు తీసి దావీదుకి ఇచ్చాడు. ఇవన్నీ నాకు అలవాట్లేదని పక్కన వేశాడు. వెంటనే దావీదు అక్కడ నిలబడంగానే, జీవము కలిగిన దేవుని సైన్యమును దేవుడు మాతో నిబంధన చేశాడు కదా, మాకు తోడుంటానన్నాడు కదా, ఆ రీతిగా నడిపించాడు కదా, మమ్మల్ని ఇక్కడ ఏర్పరిచాడు కదా, మాతో ఉన్నాడు కదా దేవుడు. ఈ సైన్యాన్ని నా దేవుని తిరస్కరించడానికి వీడెవడు? సున్నతి లేని వీడెవడు? రక్షణ లేని వీడెవడు? సైన్యములకు అధిపతి అగు దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు, భూమికి ఆకాశానికి అధిపతి, ప్రకృతిని శాసించగలిగిన శక్తి కలిగిన దేవుడు, ఆయన అండర్లో మేముంటే, ఆయన కాపుదల్లో మేముంటే, మా దేవుడిని తృణీకరించడానికి, మా దేవుడి సైన్యాన్ని స్వీకరించకుండా తోర్చివేయడానికి, మా దేవుడి సైన్యాన్ని దూషించడానికి వీడికి ఎంత ధైర్యము! వెంటనే బాలుడయ్యాడు. గొల్యాతు వైపు చూశాడు. నేను వెళ్తాను గొల్యాతు మీదకి అన్నాడు. దావీదు రాజును చూసిన తర్వాత అందరికీ ఇంకా భయం ఎక్కువైపోయింది. ఇప్పుడేంటి? దావీదుకి అంత బలవంతుడు కాదు. దావీదు చూడడానికి బాలుడు అంటున్నారు. బాబు నువ్వు బాలుడు అయ్యా. వాడు చూస్తే బాల్యం నుంచి యుద్ధ విద్యలు అభ్యసించిన వాడు. కాబట్టి నువ్వు వాడి మీదకి వెళ్ళావంటే వాడు నేను చిత్తుగా ఓడిస్తాడు. వాడు ఓడించింది నేను ఒక్కనే కాదు, తర్వాత మేమందరం మా కుటుంబాలంతా కూడా వాడికి బానిసలు అవ్వాలి. ఏదైనా భారం నీ మీద పెడుతున్నామంటే భారం నా మీద కాదు, యెహోవా మీద పెట్టండి అన్నాడు. వెంటనే వెళ్ళాడు దావీదు. ఏలాలో ఇక్కడ రమ్మన్నాడు. దిగి రమ్మనగానే వెంటనే ఆషామాషిగా దిగి వచ్చాడు గొల్యాతు. గొల్యాతు దూషించడం మొదలుపెట్టాడు. ఇప్పుడు ఎలా దూషించడం మొదలుపెట్టాడంటే దావీదుని దూషించడం మొదలుపెట్టాడు. దావీదు దేవుడిని దూషించడం మొదలుపెట్టిన తర్వాత గొల్యాతుని ఒక్క దెబ్బతో కింద పడేశాడు దావీదు. గొల్యాతుని ఏమన్నాడు? నువ్వు కుక్క మీదకి వచ్చినట్టు వస్తున్నావు, నువ్వు నా మీదకి వస్తావా, నువ్వెంత పడివిరా అని మాట్లాడినప్పుడు ఒక మాట మాట్లాడుతున్నాడు దావీదు. అక్కడ ఏమని మాట్లాడాడు? జీవము కలిగిన దేవుని పేరట నేను నీ మీదకి వస్తున్నానని తిప్పి వడిసిని తిప్పి ఒక్క దెబ్బ కొట్టాడు. కొట్టగానే వెంటనే కూలిపోయాడు. చూడండి ప్రియమైన వాళ్ళరా, ఆ రోజు గొల్యాతు కూలిపోయాడు. ఆ రోజు ఇశ్రాయేలీలకు కూడా యెహోవా శక్తి ఏంటో తెలిసింది. సౌలు వల్ల యెహోవాని ఆశ్రయించలేకపోతున్నారు ఆ ప్రజలు. అన్యులకి యెహోవా శక్తి ఏంటో మరలా రుచి చూపించాడు. దావీదు, దేవుడు దావీదుకి తోడై ఉన్నాడని ఆ ప్రజలందరికీ అర్థమయ్యేలాగా చేశాడు. మరణము, అంధకారము, ఆ ప్రాంతంలో రక్తము, భీకరమైన యుద్ధము జరగాల్సిన ప్రాంతంలో శత్రువుని దేవుడు ఓడించి విజయపు లోయగా దాన్ని మార్చివేశాడు దేవుడు. ప్రియమైన వారలారా, సమస్య మన ఎదుట కనబడుతున్నప్పుడు అది ఎంత పెద్దదిగా కనబడుతుంది అంటే దాని వైపు చూస్తున్నప్పుడు మనం ఎప్పుడైతే దేవుని వైపు చూడడం మొదలు పెడతామో ఆ సమస్య ఆటోమేటిక్గా చిన్నదైపోవడం మొదలు పెడుతుంది. దేవుని వైపు మనము చూడడం మొదలు పెడితే, అనగా దేవుని వాక్యాన్ని మనము చదవడము, దేవునితో కలిసి మనము ప్రయాణం చేయడము, దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేయడము, ఆ సమస్య గురించి ఎప్పుడైతే మనం మొదలు పెడతామో నీకు అందనంత ఎత్తులో నిన్ను ప్రతినిత్యము భయపడుతున్నటువంటి ఆ సమస్య నువ్వు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆ సమస్య ఏమైపోతుంది? కూలిపోతుంది. దేవుని పేరట ఆ సమస్యని కూల్చివేయడానికి దేవుడు నీకు శక్తిని ఇస్తాడు. జ్ఞాపకం చేస్తున్నాను ప్రియమైన వాళ్ళరా, దావీదుకి బలము లేదు కానీ దావీదు నమ్మిన దేవునికి బలం ఉంది. దావీదుకి శక్తి లేదు కానీ దావీదు నమ్మిన దేవునికి శక్తి ఉంది. దావీదుకి యుద్ధ విద్యలో నైపుణ్యము లేదు కానీ దావీదు నమ్మిన దేవుడు సైన్యములకే అధిపతియగు యెహోవా. కాబట్టి దావీదు యెహోవాను ఆశ్రయించాడు. ఆ లోయ మరణములోకి వెళ్లకుండా, ఆ లోయ శత్రువుల వైపు శత్రువులు ఆకర్షణకు గురి కాకుండా, ఆ లోయ శత్రువులు ఆక్రమించుకోకుండా, ఆ లోయలో ఏ ఆధారము లేని స్థితిలో ఇశ్రాయేలీయులు కొట్టుమిట్టాడుతూ ఉన్నప్పుడు ఆ లోయను దేవుడు దావీదు ద్వారా విజయపు లోయగా దాన్ని మార్చివేశాడు. జ్ఞాపకం చేస్తున్నాను ప్రియమైన వాళ్ళరా, ఈరోజు మన జీవితాల్లో చాలా మంది కృంగిపోతూ ఉంటాం. ఆ సమస్యను చూసి ఎప్పుడు ఆ సమస్యను చూసే
మనము మాట్లాడుకుంటూ ఉంటాం. ఆ సమస్య కంటే కూడా నీ ప్రక్కన ఉన్నవాడు ఎంత శక్తిమంతుడో నువ్వు గమనించలేకపోతున్నావు. ఆ సమస్య నీకు పెద్దదిగా కనబడుతుంది, ఆ అనారోగ్యమే నీకు పెద్దదిగా కనబడుతుంది, ఆ ఓటమే నీకు పెద్దదిగా కనబడుతుంది. ప్రతిరోజు ఆ ఓటమి నిన్ను ఎక్కిరిస్తూ ఉంటుంది, ప్రతిరోజు ఆ సమస్య నేను వేదనకు గురి చేస్తూ ఉంటుంది. అయితే నీ ప్రక్కన ఉన్నవాడు నీకొచ్చే సమస్య కంటే కూడా చాలా శక్తివంతమైన దేవుడు. ఏ రోజైతే నువ్వు ఆ శక్తివంతమైన దేవుని విడిచిపెట్టకుండా ఆరాధిస్తావో ఆ స్తుతుల మధ్య ఆయన ఆసీనుడు అవుతాడు. నువ్వు ఎప్పుడైతే స్తుతించడం మొదలు పెడతావో, ఎప్పుడైతే ఆయన శక్తిని నువ్వు ఆశ్రయించడం మొదలు పెడతావో, ఎప్పుడైతే ఆయన బలం మీద నువ్వు ఆనుకోవడం మొదలు పెడతావో, ఎప్పుడైతే ఆయనతో నువ్వు సహవాసం కలిగి ముందుకు వెళ్తావో, ప్రతిదీ ఎప్పుడైతే ఆయన మీద వేసి యుద్ధము యెహోవాదే అని నిలబడతావో, నీ ముందున్న ప్రతి సమస్య కూల్చివేయబడుతుంది. నీ ముందున్న ప్రతి సమస్య ఎన్నటికీ కనబడకుండా పారిపోతుంది. జ్ఞాపకం చేస్తున్నాను ప్రియమైన వాళ్ళరా, ఈ దినమున మనము మాట్లాడుకున్నటువంటి ఈ 3 లోయల గురించి దేవుడు మనతో మాట్లాడాడు. ఏ లోయ అనుభవంలో మనం ఉన్నామేమో జ్ఞాపకం చేస్తున్నాం. గాఢాంధకారపు లోయ గురించి దావీదు మహారాజు ఇచ్చిన స్టేట్మెంట్, అది ఏదైనా నీకు ఆశీర్వాదపు లోయగా దేవుడు దాన్ని మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎముకలతో నిండిన లోయను దేవుడు ఈ దినమున నీకు పరిచయం చేశాడు. అయితే శిథిలమైపోయిన ఆ లోయలో ఉన్నటువంటి జీవము లేని వాటిని దేవుడు జీవము కలిగిన వాటిగా చేయగలిగాడు. నీ జీవితంలో కూడా, నీ కుటుంబ జీవితంలో కూడా, నీ పరిస్థితుల్లో కూడా ఇలాంటి ఆశీర్వాదాన్ని దేవుడు నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. అయితే ఏ ఆశీర్వాదమును నువ్వు పొందుకోవాలనుకుంటున్నావో, ఏ ఆశీర్వాదము నువ్వు పొందుకోవాలని ఆశపడుతున్నావో, దావీదు వలె దేవుని వైపు నువ్వు చూసి నడిచినప్పుడు యాలా లోయలో నిన్ను దేవుడు విజయముతో నింపబోతున్నాడు. యాలా లోయ అనుభవము నీ జీవితంలో నువ్వు రుచి చూడబోతున్నావు. ఎప్పుడు తెలుసా? దేవుని సహవాసము నీతో ఉన్నప్పుడు, దేవునితో నీవు సహవాసము కలిగి జీవించినప్పుడు నువ్వు దేనికి భయపడాల్సిన అవసరం లేదు, దేనికి బెదిరిపడాల్సిన అవసరం లేదు, దేనికి దేన్ని నువ్వు లెక్క చేయాల్సిన అవసరం లేదు. ఒక సమస్య వచ్చినప్పుడు ఏదైనా కానీ అది దేవుని నామమున ఈ సమస్యను కూల్చివేస్తూ ఉన్నాను. ఎందుకంటే నువ్వు దేవునితో ఉంటే ఆయన నీతో ఉంటాడు, నీతో ఆయన ఉంటే నిన్ను తాకడానికి దేనికి అధికారము లేదు. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఈ విజయపు లోయలో మన ఆత్మీయ జీవితాన్ని మనము కొనసాగించాలని దేవుని ఉద్దేశము, దేవుని సంకల్పం అయి ఉంటుండగా ఈ విజయపు లోయ వైపు మన ప్రయాణాన్ని ఈ దినము నుంచి ప్రారంభిద్దాం. ఆ విజయానికి ఆ శక్తి కలిగిన వాడు, ఆ విజయాన్ని అందించగలిగిన సమర్థుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. కల్వరి సిలువలో ఆయన ఏం చేశాడు? మరణం మీద విజయాన్ని ఇచ్చాడు, నీకు భయం మీద విజయాన్ని ఇచ్చాడు, ఈ లోకం మీద విజయాన్ని ఇచ్చాడు, ఈ లోక ఆశల మీద విజయాన్ని ఇచ్చాడు. ఆయన వైపు చూస్తూ నువ్వు ముందుకు వెళితే జయ జీవితాన్ని దేవుడు నీకు అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో తలలు ఉంచుకుందాం, ప్రార్థన చేసుకుని దేవుని సన్నిధిలో మనం ముందుకు వెళదాం. ప్రార్థన. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, కృప కలిగిన మా దేవా, నీకు వందనాలు స్తోత్రము చెల్లిస్తున్నాం. గడాంధకారపు లోయలో మేము సంచరించిన ఏ అపాయమునకు భయపడము, నీవు నాకు తోడయ్యుండగా నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును అని దావీదు మహారాజు ఇచ్చిన ఇటువంటి స్టేట్మెంట్ ని దేవా ఈ దిన మనం మా సంఘము మాట్లాడడానికి కృప చూపించమని అడుగుతున్నాం. మా జీవితాలు ఎండిపోయాయి, మా జీవితాల్లో ఆశీర్వాదము లేదు, మా జీవితాలు ఇంకా చిగురించవు, మా జీవితాలు ఈ రీతిగానే మా జీవితాలు రాలిపోతాయి, పతనమైపోతున్నాయి అని మాట్లాడుకుంటున్నటువంటి కుటుంబాలతో ఈ దినమున మీరు మాట్లాడారు దేవా. నాయన అయ్యా, శిథిలమైపోయిన జీవితాలను తిరిగి నిర్మించగలిగిన మీరు శక్తి కలిగిన వారని దేవా నాయన మా కళ్ళ ముందు మీరు ఈ దినమున చూపించారు. మీకు వందనాలు స్తోత్రము చెల్లిస్తున్నాం. అయ్యా నా తండ్రి, ఇటువంటి 2 లోయల అనుభవం గుండా దేవా నాయన ఒకవేళ మేము ప్రయాణం చేస్తూ ఉంటే దేవా, అయ్యా మీ లోయ గుండా అనగా మీ విజయపు లోయ గుండా మమ్మల్ని తీసుకుని వచ్చి ఆశీర్వాదించమని, ఏ రీతి ఆశీర్వాదాలు మేము కోరుకుంటున్నామో ఆ రీతి ఆశీర్వాదాలు దేవా మాకు, మా కుటుంబాలకి మీరు దయచేయమని అడుగుతూ ఉన్నాం దేవా. మీకే వందనాలు స్తోత్రము నాయన. ఈ వర్తమానము ద్వారా కృంగిన స్థితిలో ఉన్న వారిని లేవనెత్తండి దేవా, భయముతో బ్రతుకుతున్న వారిని ఆదరించండి దేవా నాయన. సమస్యలను చూసి పారిపోతున్న వారితో మీరు మాట్లాడండి దేవా. అవునయ్యా, మీరు మాతో ఉంటే మాకేది అక్కరలేదు ప్రభా.
మీరు మాతో ఉంటే దేవా, ఏ సమస్య అయినా, ఏ శ్రమ అయినా, ఏ దుఃఖమైనా, ఏ అవమానమైన నిట్టూర్పైనా, అది ఏదైనా కానీ దేవా, దాని మీద మీరు మాకు విజయాన్ని ఇస్తారని నమ్మకాన్ని, ఈ దినమున మీరు మాకంటి విశ్వాసాన్ని అనుగ్రహించినందుకు మీకు వందనాలు, స్తుతులు చెల్లిస్తూ దేవా, ఈ దినమున బలలోకి మేము వెళుతూ ఉన్నాం దేవా. మా హస్తాలు బలవైపు, అయ్యా నా తండ్రి మేము బలవైపు నాయన నడుస్తూ ఉండగా మాలో అపరాధాలు, దోషాలు కొట్టివేయండి దేవా నాయన. అయ్యా బలలో చేయివేస్తూ ఉండగా మీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపి దీవించండి దేవా. మీ రక్తపు కోటలో మమ్మల్ని దాచండి. మా అపరాధములు, మా దోషములు దేవా మీరు క్షమించి దేవా, బలలో చేయివేస్తూ ఉండగా అయా మా ఆత్మీయ జీవితాలని పరిశుద్ధపరచండి. మా ఆత్మీయ జీవితాలని పవిత్రపరిచి దీవించి ఆశీర్వదించమని మమ్మల్ని మీ చేతులకి సమర్పించుకుంటూ మీ ప్రియకుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు వారి పేరటానికి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. సమయంలో బల కొరకు సిద్ధపడదాం. ఆ రీతిగా మనం పాట పాడుకుంటూ ఉండగా దేవుని సన్నిధిలో